హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్మిడి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో హలో ఎవ్రీవన్, వన్స్ ప్లీజ్ రెస్పాండ్. am I audible and am I visible my dear students? హాయ్, నన్ను చూడగలుగుతున్నారా? నా మాటలు వినగలుగుతున్నారా? విన్నీ హాయ్, శ్రీకాంత్ హాయ్, భావన హాయ్, లూసా హాయ్, అండ్ Pujita hi, Kirti hi, and Dancer Killer hi, Charan, and Suharshita hi, Student hi, Anil Kumar hi, and KS Gaming hi Nana, hello everybody, ela unnaru andaru? Josh unda, energy unda my dear students? Yes, happiest evening Nana. Happiest evening. Yes. Anil Kumar, I will give answer. కొంచెం క్లాస్ మూవ్ అయిన తర్వాత నేను మీరు చెప్పిన ఆన్సర్ కి నేను క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను. సంధ్య హాయ్ నాన్న, వేద హాయ్, కీర్తి క్రాఫ్ట్స్ హాయ్. ఎస్ సో ఫుల్ జోష్లో ఉన్నారు, ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో ఎంసెట్ స్టూడెంట్స్ అందరూ అసెంబుల్ అవ్వండి ఒకసారి. మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ అవెంజర్స్, అసెంబుల్ వన్స్. ఎస్, నీట్కి ఇది 200% యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఐ విల్ గివ్ నీట్ క్వశ్చన్స్. అండ్ ఎవరు? సుహర్షిత, నీట్ క్వశ్చన్స్ ఇస్తాను, యూ హ్యావ్ టు డూ దట్ నీట్ క్వశ్చన్స్. ఓకేనా? అండ్ ఓన్లీ సిలబస్లో ఉన్నవి మాత్రమే చూడండి. అండ్ గణేష్, జేఈ స్టూడెంట్స్ చాలామంది అడుగుతారు, నాన్న మనకు 2 టాపిక్స్ బాకీ ఉన్నాయి, ఐసోమరిజం, సిఎఫ్టి. అవి రెండు మీకు ఎలాగంటే ఇలా వర్చువల్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవ్వట్లేదు స్క్రీన్ పైన. మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మనకి మాలిక్యులర్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా ఐసోమరిజంలో. ఆ మాలిక్యులర్ డయాగ్రామ్స్ని యూజ్ చేసేసి స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయి, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయి, ఓకేనా, అండ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయి, వాటిలో జామెట్రికల్ ఐసోమర్స్ అండ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఇవి ఎలా షో అనేటువంటి చేస్తాయి, ఏ లైగండ్ని చేంజ్ చేయడం వల్ల ఎలాంటి ఐసోమర్స్ ఫాలో అవుతాయి అనేది మాలిక్యులర్ మోడల్ ద్వారా నేను అది ఆర్డర్ పెట్టాను. సండే రోజు వస్తుంది. ఓకేనా? ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఒక టాపిక్ని వదిలేసి రేపు మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. అండ్ దాన్ని మాత్రం మనకు సండే రోజు వచ్చింది అనుకోండి, ఓకేనా, మార్నింగ్ వస్తే ఈవినింగ్ లైవ్ సెషన్ తీసుకుంటాను. లేదు సండే రోజు ఈవినింగ్ వచ్చింది అనుకోండి, నైట్ తీసుకుంటాను. సో మోస్ట్ ప్రాబబ్లీ సండే రోజు నేను మీ క్లాస్ అనేటువంటి తీసుకుంటాను. ఐసోమరిజం అండ్ ఏంటిది సిఎఫ్టి అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటి దాంట్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో జై వాళ్ళకైతే సండే వరకు మళ్ళీ మిమ్మల్ని ఖాళీగా ఉంచితే కుదరదు కాబట్టి ఓకే, నేను డే బై డే మాత్రమే చెప్పాను జై వాళ్ళకి. సో రేపు న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2 టాపిక్స్ ఉన్నాయి, దానికంటే మించి మొత్తం అయిపోయింది. ఎస్ ఎంసెట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్స్ చెప్తాను, అండ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను చూడండి. ఎస్ హాయ్ సుజిత్, ఆఫ్టర్ లాంగ్ టైం మనం మీట్ అవ్వబోతున్నాం. మనకి నెక్స్ట్ 8:45కి ధృవ క్లాస్ ఉంది కదా, అక్కడ కలుసుకుందాం మనం. ఎస్ హాయ్ నానా, హాయ్. ఎస్ గట్టిగా చెప్పాలా? ఎస్ గట్టిగా చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఎవ్రీబడి లిసన్ కేర్ఫుల్లీ. టుడే వి ఆర్ స్టార్టింగ్, ఓకేనా, గ్రూప్ 17 ఎలిమెంట్స్, దట్ ఈస్ వాట్స్ హాలోజన్ ఫ్యామిలీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. పీ బ్లాక్ గురించి చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎందుకంటే జేఈలో నీట్లో చాలా మటుకు పోర్షన్ డిలీట్ అయింది. నేను ఏదైతే చెప్తానో అది మాత్రమే ఫాలో అవ్వండి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో టాపిక్ మొత్తం 17 ఎలిమెంట్స్ నుంచి అన్నిటిపై నుంచి క్వశ్చన్స్ అడతాడు. అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయకండి, ఎందుకంటే డిలేటెడ్ టాపిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ అవి మనం చెప్పుకోవట్లేదు కాబట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నా మనకు అంత ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే అవి ఎగ్జామ్లో అడగడు కాబట్టి, సిలబస్లో లేవు కాబట్టి. సో దిస్ పాయింట్ క్లియర్ ఎవ్రీబడి? ఎస్ అనిల్ కుమార్, యాజ్ యువర్ విష్ నానా, యాజ్ యువర్ విష్. ఓకేనా? ఆల్రెడీ సగం కంటే ఎక్కువ బ్యాచ్ అయిపోయింది. రికార్డెడ్ సెషన్తో అంత సాటిస్ఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? సో అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నీకు తీసుకోవాలనిపిస్తే తీసుకో, లేదంటే లేదు. ఓకేనా? ఆలోచించుకొని తీసుకోనా, నేను మాత్రం తీసుకొని నేను ఫోర్స్ చేయను అని చెప్పను. ఆలోచించి తీసుకో. స్టూడెంట్స్ రివ్యూ అడుగు, మీ ఫ్రెండ్స్ రివ్యూ అడుగు. ఓకేనా? ఎస్, ఎందుకంటే పెయిడ్ బ్యాచ్లో మాకు నచ్చినట్టే చెప్తాం, బట్ సిలబస్ వాళ్ళు
ఆల్రెడీ సిలబస్ అండ్ క్లాసెస్ అన్ని కూడా వాళ్ళకి అనుగుణంగానే జరుగుతాయి. సో ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినడం, మనకి గ్రూప్ 17 ఎలిమెంట్స్ అనేటువంటి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. ఓకేనా, సింపుల్ చాప్టర్. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినడాక ఫస్ట్ మనం గ్రూప్ 17 ఎలిమెంట్స్ సంబంధించినటువంటి కొన్ని జనరల్ పాయింట్స్ అనేటువంటి మనం చూద్దాం. ఓకేనా, జనరల్ పాయింట్స్ మనం చూద్దాం నాన్న. ఫస్ట్ గ్రూప్ 17 ఎలిమెంట్స్ లో ఏమేమి ఉంటాయన్నా మనకి హాలోజన్ ఫ్యామిలీలో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ అస్టాటైన్ అండ్ టెన్నెసైన్. సో దీంట్లో మనం ఓన్లీ వేటి గురించి మాత్రం డిస్కస్ చేస్తామంటే వీల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ అస్టాటైన్ అండ్ ఇవి రెండు ఉన్నాయి కదా టెన్నెసైన్. ఈ బోత్ ఆర్ వాట్, ఇవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ నాన్న. వీటి గురించి చాలా తక్కువ ప్రాపర్టీస్ అనేటువంటివి మనం డిస్కస్ అనేటువంటి చేస్తాం, ఎందుకంటే వీటి గురించి ఎవరు ఇన్వెన్షన్ చేయలేదు. ఓకేనా, అందుకనే మనం కనుక్కోం, సిలబస్లో కూడా మనకు లేవు. సో మనం మోస్ట్లీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్, ఓకేనా, అండ్ కెమికల్ ప్రాపర్టీస్, అనామలస్ బిహేవియర్ అండ్ దెన్ వాట్ వీల్ గోయింగ్ టు డిస్కస్, మనం కొన్ని ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్ కూడా మనం చూడడం జరుగుతుంది మనకి, అండ్ ట్రెండ్స్ చూస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 17 ఎలిమెంట్స్లో ఉన్నాయి కదా మనకి, వీటన్నిటిని కూడా కలెక్టివ్గా కలిపి మనం ఏమంటాం నాన్న, హాలోజన్స్ అంటాం. లైక్ అనిల్ కుమార్, జీవన్ అండ్ సుహర్షిత అండ్ ప్రదీప్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కలిసి మనం ఏమంటాం, వేదాంతు ఫ్యామిలీ అంటాం. ఓకేనా, మీరు మేము అందరం కలిస్తేనే వేదాంతు ఫ్యామిలీ. లైక్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటైన్ అండ్ టెన్నెసైన్, ఇవన్నీ కలిస్తేనేంటి, హాలోజన్స్. వీటిని మనం హాలోజన్ ఫ్యామిలీ అంటాం. అచ్చా సార్, ఓకే, హాలోజన్ ఫ్యామిలీ అంటాం. ఓకే సార్. అండ్ ఇక్కడ కాన్సన్ట్రేట్గా వినండి సార్, ఈ థియరీ ఎందుకు డిస్కస్ చేయాలంటే మనకు ఉన్నదే తక్కువ సిలబస్ కదా. ఓకేనా, తక్కువ సిలబస్ ఉంది, ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చేది తెలియదు. అందుకని ఎన్సీఆర్టీ పాయింట్ టు పాయింట్ చదివాం అనుకోండి, మనకి ఏడుకెళ్ళి కూడా క్వశ్చన్ మిస్ అవ్వడానికి ఛాన్స్ అనేటువంటిది ఉండదు. ఓకే సార్, అర్థమైంది. ఓకేనా, అర్థమైంది. అండ్ ద హాలోజన్స్ ఆర్ హైలీ రియాక్టివ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్. ఇవన్నీ హైలీ రియాక్టివ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్. మనకు ఆల్రెడీ తెలుసు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇవి గ్రూప్ 17 ఎలిమెంట్స్. అట్ లాస్ట్కి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ పక్క పంట ఉంటాయి మనకి. ఓకేనా, ఇట్ సైడ్ ఏమో మనకి ఏముంటాయి, గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఐ మీన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్ సైడ్ ఏముంటాయి, మనకి గ్రూప్ 17, 18 ఎలిమెంట్స్ ఇట్ లాస్ట్కి ఉంటాయి పీ బ్లాక్లో. సో ఇవేంటి మనకి ప్యూర్ నాన్ మెటల్స్, అండ్ ఇట్ సైడ్ మనకి మెటల్స్ ఉంటాయి. సో హాలోజన్స్ అన్ని ఏంటి మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇవి నాన్ మెటల్ అండ్ ఇవి హైలీ రియాక్టివ్. ఎందుకు, గ్రూప్ 17 ఎలిమెంట్స్కి అన్నిటికన్నా ఎక్కువగా మనకి ఏముంటుందన్నా, మనకి ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుంది, అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకు ఆకర్షించుకునేటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఆల్వేస్ వేరే ఎలక్ట్రాన్స్ని వాటి దగ్గరికి లాక్కుంటాయి. ఆజా ఎలక్ట్రాన్స్. సోడియం కనిపించిందా, ఎలక్ట్రాన్స్ లాక్కుంటాయి. మనకి మెగ్నీషియం కనిపించిందా, ఎలక్ట్రాన్స్ లాక్కుంటాయి. అల్యూమినియం కనిపించిందా, ఎలక్ట్రాన్స్ లాక్కుంటాయి. ఏది కనిపించినా ఎలక్ట్రాన్స్ విడిగా తీసుకుంటాయి. ఇవి హైలీ రియాక్టివ్. ఎందుకు, వీటి దగ్గర ఏంటంటే మనకి గ్రూప్ 17 ఎలిమెంట్స్ పక్క పొంటే మనకి ఏముంటాయన్నా, మనకి 17 ఎలిమెంట్స్ పక్క పొంటే 18 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటికి ఒక్క ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి, వీటి వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇక వీటి దగ్గర ఒక్క ఎలక్ట్రాన్స్ రావడానికి ఇవి ఏమైనా చేస్తాయి, ఫుల్ రియాక్టివ్. ఎందుకంటే ఒకటే ఎలక్ట్రాన్ ఎవరైనా ఇచ్చిననుకో రెడీగా ఖతం తీసుకుంటే ఎలక్ట్రాన్స్ ఇవేంటి, నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అయిపోతాయి. ఇవి హైలీ రియాక్టివ్. అచ్చా సార్, ఓకే. లైక్ గ్రూప్స్ 1 and 2, the elements of the group 17 elements show the great similarity amongst themselves. గ్రూప్ 1, గ్రూప్ 2 లాగానే గ్రూప్ 2 17 ఎలిమెంట్స్ కూడా కొన్ని సిమిలారిటీస్ అనేటువంటి షో అనేటువంటి చేస్తాయన్న మనకి. ఆఫ్ కోర్స్ గ్రూప్ 1 ఎలిమెంట్స్కి మనకి అవి కూడా హైలీ రియాక్టివ్, ఎందుకంటే అవి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే అయిపోతుంది, అవి కూడా మనకి ఏమవుతాయి, స్టేబుల్ అయిపోతాయి. ఓకేనా, అవి ఆఫ్ కోర్స్ అవి మెటల్స్, ఇవి నాన్ మెటల్స్. బట్ అవి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే, 1 లేదా 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే, బట్ ఇవి 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం వల్ల అంతే. అండ్ ద మచ్ సిమిలారిటీ ఈస్ వాట్ నాట్ ఫౌండ్ ఇన్ ద elements of the other groups of the periodic table, and also there is a regular graduation in their physical and chemical properties, and astatine and tennessine are what na radioactive elements. okay na, इसके लिए इसके बारे में हम बहुत कम पढ़ाई करते हैं, मोस्ट ऑफ द केसेस లో చదువుకునే, ఎందుకంటే బుక్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. yes చాప్టర్ వైజ్ ప్లేలిస్ట్ ఇప్పటి నుంచి చెప్తానన్న.
Tarun Nana, Tarun, happiest birthday Nana. A wonderful, beautiful birthday. Wonderful and beautiful birthday. And celebrate, enjoy, chill. ఈ రోజు మొత్తం నీది నాన్న. You are the hero. Yes. జేఈ సిరీస్ మీరు ఫాలో అవ్వచ్చు అండ్ సేమ్ ఇదే సిలబస్ ఓకేనా. మీరు ఎంసెట్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, జేఈ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, నీట్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఓకేనా. ఓకే నాన్న. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి? ఏనా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్? ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ వాట్ నాన్న? ఫెయిర్లీ అబాండెడ్ వైల్ బ్రోమిన్ అండ్ అయోడిన్ లెస్ సో ఓకేనా. లెస్ సో మనకి ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ అనేటువంటి ఫెయిర్లీ అబాండెడ్ అంటే కొంచెం అవైలబిలిటీగా ఉంటాయి. బ్రోమిన్ అనేటువంటిది ఏంటన్నా మనకి టూ లెస్, చాలా తక్కువ ఓకేనా. లెస్ ఇది కూడా మనకి ఏంటి చాలా తక్కువ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫ్లోరిన్ ఈజ్ ప్రజెంట్ మెయిన్లీ యాజ్ ఎ ఇన్సాల్యుబుల్ ఏంటి ఫ్లోరైడ్స్. ఫ్లోరిన్స్ నేచర్లో ఎలా అవైలబుల్గా ఉంటాయంటే ఇన్సాల్యుబుల్ అంటే జనరల్గా ఇవి సాల్యుబుల్ అవ్వవు, ఇన్సాల్యుబుల్ ఫ్లోరైడ్స్ రూపంలో ఓకేనా. ఫ్లోరిన్స్ ఎలా అవైలబుల్గా ఉంటుంది? ఫ్లోరైడ్స్ రూపంలో. అరే యార్ మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, సల్ఫర్ సల్ఫైడ్ రూపంలో, సల్ఫేట్స్ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఫ్లోరిన్ అనేది ఫ్లోరైడ్స్ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది. అచ్చా సార్ ఓకే. ఐదర్ ఇట్ మే బి ఏ కాల్షియం ఫ్లోరైడ్ ఓకేనా. చూడండి కాల్షియం ఫ్లోరైడ్ మనం ఏముంటామో మనకి ఫ్లోరో ఓకేనా. వాటిలో మనకి ఫ్లోర్స్పర్ ఓకేనా. ఫ్లోర్స్పర్ అంటే ఏంటి మనకి? దీన్నే మనం కాల్షియం ఫ్లోరైడ్ అంటాం కదా. కాల్షియం ఫ్లోరైడ్నే మనం ఏమంటామంటే ఫ్లోర్స్పర్. ఇది ఎక్కడి పేరు సార్? కొంచెం డిఫరెంట్గా ఉంది ఓకేనా. సో అంతే ఓకేనా. ఇక్కడ చూడండి ఇదిగో ఫ్లోర్స్పర్ అన్న కాల్షియం ఫ్లోరైడ్ అన్న ఒకటి. సో కాల్షియం ఫ్లోరైడ్ రూపంలో ఫ్లోరిన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్రయోలైట్ యొక్క ఫార్ములా ఏంటిది? సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్. అంటే చూడండి ఇక్కడ Na3Al(F6). దీన్ని మనం ఏమంటాం మనం ఓకేనా క్రయోలైట్ అంటాం. ఈ క్రయోలైట్ లోపల కూడా మనకి ఏముంటుంది? ఫ్లోరిన్ అనేటువంటి ప్రెసెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోరో అస్పార్టైట్, వెరీ ఇంపార్టెంట్. ఫ్లోరో అస్పార్టైట్ యొక్క ఫార్ములా ఏంటి నాన్న? చూడండి 3Ca3PO4 taken 2 అండ్ CaF2 మొత్తం కలిపి, మళ్ళీ CaF2 సపరేట్ కాదు, ఇందులోనే 3Ca3PO4 taken 2 CaF2 ఓకేనా. దీన్ని మనం ఏమంటాం? ఫ్లోరో అస్పార్టైట్ అంటాం. సో ఈ ఫ్లోరో అస్పార్టైట్ లోపల కూడా మనకి ఏముంటుంది నాన్న? ఈ ఫ్లోరిన్ అనేటువంటిది ప్రజెంట్ ఉంటుంది. బేసికల్గా ఈ ఫ్లోరోస్పర్, క్రయోలైట్ అండ్ ఫ్లోరో అస్పార్టైట్ ఇవి మూడేంటి? ఇన్సాల్యుబుల్ ఫ్లోరైడ్స్. వీటి లోపల మనకి ఏముంటుంది? ఫ్లోరిన్ ఉంటుంది. అచ్చా సార్ కేల్కతం దుకాన్ బంద్. అండ్ ఇంకా స్మాల్ క్వాంటిటీస్లో ఓకేనా. స్మాల్ క్వాంటిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ సాయిల్ అండ్ రివర్ అండ్ వాటర్, ప్లాంట్స్, బోన్స్ అండ్ టీత్స్ ఆఫ్ ది ఎనిమల్స్. అచ్చా సార్ ఓకే. మన బోన్స్లో అండ్ మన టీత్స్లో అండ్ నేచర్లో ఉన్నటువంటి ప్లాంట్స్లో, నేచర్లో ఉన్నటువంటి రివర్స్లో అంటే వాటర్ లోపల, అండ్ నేచర్లో ఉన్నటువంటి సాయిల్ భూమి లోపల, ప్రతి దాంట్లో కూడా స్మాల్ అమౌంట్లో ఫ్లోరిన్ అనేటువంటి ప్రజెంట్ ఉంటుంది. అచ్చా ఏ బాత్తో సహీయేనా? క్లియర్ కదా? అచ్చా సార్ ఓకే. నెక్స్ట్ నాన్న, సీ వాటర్ కంటైన్స్ క్లోరైడ్స్, బ్రోమైడ్స్, అయోడైడ్స్ ఆఫ్ ది సోడియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం, బట్ ద మెయిన్లీ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ బై మాస్ 0.5 మాస్. అచ్చా ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సీ వాటర్ ఉంటుంది కదా, రివర్ వాటర్. ఎవ్రీబడి, సంధ్య హ్యాపీయెస్ట్ ఈవినింగ్ నాన్న, అండ్ అశోక్ హ్యాపీయెస్ట్ ఈవినింగ్, వండర్ఫుల్ ఈవినింగ్. Siri, thank you so much Rana. You guys are inspiring me. Your dedication is inspire me. Siri, ఓకేనా. నేను మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ మీరు అండ్ మీ డెడికేషన్ నన్ను ఆల్వేస్ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, సీ వాటర్లో మనకి క్లోరైడ్స్, బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ రూపంలో మనకి ఏంటి ఈ 17 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. మరి ఎలాంటి ఫ్లోరైడ్స్, ఎలాంటి క్లోరైడ్స్, ఎలాంటి అయోడైడ్స్ అంటే జాగ్రత్త వినండి. సోడియం, పొటాషియం అండ్ మెగ్నీషియం, కాల్షియం. సోడియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం అంటే ఇవన్నీ ఏంటంటే మనకి చెప్పండి ఓకేనా. చెప్పండి మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్.
సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఈ ఆటమ్స్ సంబంధించినటువంటి క్లోరైడ్స్, బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ రూపంలో ఈ ఏంటంటే మనకి ఈ హాలోజన్స్ అన్ని కూడా మనకి ఎగ్జిస్ట్ అనేటువంటి అవుతాయి. బట్ ఎక్కువ మాస్ లోపల, ఓకేనా, ఎక్కువ మాస్ అంటే ఎక్కువ పర్సెంట్ దీంట్లో ఏముంటుందంటే సముద్రంలో మెయిన్లీ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. 2.5% బై మాస్, 2.5% మాస్లో మనకేముంటుంది ఈ సోడియం క్లోరైడ్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది సీ వాటర్లో. అండ్ ద డిపాజిట్స్ ఆఫ్ ది డ్రైడ్ ఆఫ్ ద సీ కంటైన్స్ దీస్ కంపౌండ్స్. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అండ్ కార్నలైట్స్. వెరీ ఇంపార్టెంట్. చూడండి కార్నలైట్స్, చూడండి కార్నలైట్ యొక్క ఫార్ములా ఏంటిది? KCl అండ్ MgCl2 అండ్ 6H2O. KCl, MgCl2 అండ్ 6H2O. This is the formula of what nana? Carnallite. Okay na, carnallite. So first sodium chloride, next carnallites, and ఇవి రెండు ఎక్కడ ఉంటాయన్నా మనకు చూడండి, the deposits of the dried of the seas contains, ఓకేనా, కంపౌండ్స్. ఓకేనా, డిపాజిట్ అంటే సముద్రం లోపల కొన్ని గుట్టలు గుట్టలుగా, ఓకేనా, ఇవేముంటాయి మనకి డ్రైగా అంటే పొడి పొడిగా మనకి ఏముంటాయి సోడియం క్లోరైడ్ అండ్ కార్నలైట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెరటైన్ ఫార్మ్స్ of the marine life contains iodine in their systems. Various seawages and for example contains up to 0.5% of the iodine. And child ఏంటంటే మనకి salt party contains what up to 0.2% of the sodium iodine. ఓకేనా, సోడియం ఈ అయోడిన్ అనేటువంటి చాలా తక్కువ అమౌంట్లో ప్రజెంట్ ఉంటుంది మనకి, చాలా తక్కువ అమౌంట్లో ప్రజెంట్ ఉంటుంది మనకి మెరైన్ వాటర్లో. ఓకేనా, సో అది ఎలా అవైలబుల్గా ఉంటుందంటే మనకి సీ వేజెస్ ఉంటాయి కదా, సముద్రానికి సంబంధించినటువంటి కొన్ని వేస్టేజెస్ దాంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0.5% ఆఫ్ ది అయోడిన్ అండ్ చైల్ అండ్ సాల్టర్ కంటైన్స్ వాట్ 0.2% ఆఫ్ ది సోడియం అయోడిన్ అనేటువంటి కలిగి ఉంటుంది. సో ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చూసుకోండి ఇది ఎంత పర్సెంట్ అనేటువంటి కలిగి ఉంటుంది. మనకి ఒక మార్క్ కూడా మిస్ అవ్వద్దని నేను ఇవన్నీ చెప్తున్నాను మనకి. నెక్స్ట్ చూడండి, హియర్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ అటామిక్ ఫిజికల్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గ్రూప్ 17 ఎలిమెంట్స్. అదర్ దెన్ వాట్ మనకి ఇదిగో మనకి ఇక్కడ టెన్నిస్టైన్ అండ్ అస్టటైన్ వీటిని మనం ఎక్కువ చూడం నాన్న. ఓకేనా, ఎందుకంటే ఇవేంటి మనకి ఇవన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ నాన్న, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. అండ్ వీటి యొక్క సింబల్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చిన, బట్ ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. ఓకేనా, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా, సో ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఇంకా మనకి ఎస్టాబ్లిష్ అవ్వలేదు, దీనికి సంబంధించిన రీసెర్చెస్ కూడా ఇవి కూడా మనకి జరగలేదు. ఓకే, సో మనం కొన్ని జనరల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ అనేటువంటి చేసాం. దేని గురించి మనకి మన హాలోజన్ ఫ్యామిలీ గురించి. సో నౌ లెట్ us డిస్కస్ కొన్ని అటామిక్ ప్రాపర్టీస్ అండ్ కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది హాలోజన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఎస్ సుహర్షిత, వెరీ గుడ్. సీ వాటర్లో మనకి ఏముంటాయినా కాల్షియం అండ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ అయోడిన్కి సంబంధించినటువంటి, ఓకేనా, సో ఫ్లోరైడ్స్ బ్రోమైడ్స్ వేటికి సంబంధించినటువంటి ఫ్లోరైడ్స్ బ్రోమైడ్స్ మనకి కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియంకి సంబంధించినటువంటివి. ఎస్ డ్రై సీ కంటైన్. ఎస్ వెరీ గుడ్ నవదీప్, థ్యాంక్ యూ నాన్న. ఎస్ కంప్లీట్ చేస్తాను మనకి. కటర్ హిందూ, ఎస్ ష్యూర్ కంప్లీట్ చేస్తాను. హాలోజన్ ఫ్యామిలీ, ఎస్. సో ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి? సో అటామిక్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి సిలబస్ ఎక్కువ డిలేట్ చేసింది కాబట్టి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉందంటే ఐదర్ ఇట్ మే కమ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రెండ్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, ఆర్ ఇట్ మే బీ కమ్ ఫ్రమ్ ద కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ట్రెండ్స్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ ట్రెండ్స్ అన్నిటిని కూడా మనం నోట్ అనేటువంటి చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. హ్యాపీయెస్ట్ ఈవినింగ్ అన్న లూనా, హ్యాపీయెస్ట్ ఈవినింగ్. చూడండి మనకి ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ వాట్ అన్న మనకి ఇది అటామిక్, వీటన్నిటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే అందరికి తెలుసు కదా. పీలో మనకి లాస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి. మొత్తం వ్యాలెన్స్ షెల్లో దేర్ ఆర్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్ అన్న మనకి 7 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. హాలోజన్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, హాలోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాని వ్యాలెన్స్ షెల్లో మనకి 7 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఐదర్ ఇట్ మే బి 2s2 2p5, 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5, 6s2 6p5. అన్నిటి యొక్క వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. 7 ఎలక్ట్రాన్స్
అండ్ ఇక్కడ కూడా 7 ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా 7 ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా 7 ఎలక్ట్రాన్, అండ్ ఇక్కడ కూడా 7 ఎలక్ట్రాన్. ఓకేనా, దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫ్లోరిన్, దిస్ ఇస్ క్లోరిన్, దిస్ ఇస్ బ్రోమిన్, దిస్ ఇస్ అయోడిన్, దిస్ ఇస్ ఆస్టాటిన్. ఓకేనా, ఆస్టాటిన్. సో వాటన్నిటిలో కూడా మనకి 7 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. వచ్చేస్తారు. ఓకే, పీలో మనకి అన్నింటిలో మనకి 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. పీ ఆర్బిటల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అవైలబుల్ ఉంటాయి. సో మనకు అందరికీ తెలుసు పీ ఆర్బిటల్ మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఏమంటాం, హాలోజన్ ఫ్యామిలీ అంటాం. అచ్చా సార్, ఓకే, ఓకేనా. సో ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటాను ప్రతి ఒక్కరికి, దేనిపైన, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన. అచ్చా సార్, ఓకే, వచ్చేసింది కొంచెం ఐడియా అనేటువంటిది. నెక్స్ట్ లెటర్స్ టాక్ అబౌట్ వాట్ నాన్న, రేడియస్. ఓకేనా, మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తర్వాత అయానిక్ కావచ్చు, కోవలెంట్ కావచ్చు, ఈ రేడియస్ని కనుక మనం గమనించినట్టయితే జాగ్రత్తగా వీటికి సంబంధించినటువంటి ఆర్డర్ని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ లెటర్ సీ ద వాట్ నాన్న, కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్ అనేటువంటి మనకి పైనుంచి కిందికి వచ్చిన కొద్ది కోవలెంట్ రేడియస్ అనేటువంటిది ఏమవుతుందన్న మనకి ఇంక్రీజ్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది. కోవలెంట్ రేడియస్ విల్ ఇంక్రీజ్ వాట్ అన్న మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి, కోవలెంట్ రేడియస్ సంబంధించినటువంటి ఆర్డర్ రాసుకోండి. కోవలెంట్ రేడియస్, సో లెట్ మీ రైట్ వేర్ షుడ్ ఐ రైట్. మనకి కోవలెంట్ రేడియస్ ఉందా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో వీటిలో కోవలెంట్ రేడియస్ని గమనించినట్టయితే ఏమవుతున్నా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ కోవలెంట్ రేడియస్ దేని దగ్గర ఉంటుందో మనకి, ఫ్లోరిన్ దగ్గర అన్నిటికన్నా దేని దగ్గర మనకి, అయోడిన్ దగ్గర అన్నిటికన్నా ఎక్కువ మనకి ఏముంటుందన్న మనకి కోవలెంట్ రేడియస్ అనేటువంటి ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆర్డర్, యూ హ్యావ్ టు రిమెంబర్. కోవలెంట్ రేడియస్, కోవలెంట్ రేడియస్, దెర్ ఈస్ నో ఎక్సెప్షన్ ఇన్ కోవలెంట్ రేడియస్. అండ్ ఇఫ్ ఐ సీ ద అయానిక్ రేడియస్, అయానిక్ రేడియస్ గురించి మాట్లాడుకున్నా కూడా మనకి సేమ్ అయానిక్ రేడియస్ కూడా మనకి ఏమవుతుంది, మనకి పైనుంచి కిందికి వచ్చిన కొద్ది గ్రూప్లో, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి, లెట్స్ మీ టాక్ అబౌట్ ఇట్, జాగ్రత్తగా వినండి. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఎక్కడి నుంచి ఎక్కడ మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో ఇలా పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకేం జరుగుతుందంటే అయానిక్ రేడియస్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ఆబ్వియస్లీ అయానిక్ రేడియస్ బోత్ విల్ బి వాట్ ఇంక్రీజ్. దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది అయానిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఎస్, వెరీ గుడ్ సుహర్షిత, వెరీ గుడ్ సుహర్షిత, వెరీ గుడ్. సో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకేం జరుగుతున్నా మనకి అటామిక్, పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకేం జరుగుతున్నా మనకి అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. నాన్న ఎక్కడన్నా క్లాస్ మిస్ అయిందా? ఎస్ Sirisha, 200% it is useful for the JEE aspirant. I will give the JEE questions. Listen carefully. సో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే ఏంటంటే మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఏంటంటే మనకి డిక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్. సో హియర్ ఆల్సో దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. మనకి అన్నిటికన్నా ఇది ఏంటంటే మనకి కోవలెంట్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ సంబంధించినటువంటి ఆర్డర్ ఇది. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ వాట్ అన్న దిస్ అయనైజేషన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆర్డర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, అయనైజేషన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆర్డర్ రాసిన చూడండి మనకి సేమ్ అయనైజేషన్ ఎనర్జీ రెండింటికి సంబంధించిన ఆర్డర్ రాస్తున్నాను మనకి అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రో నెగిటివిటీ. సో దిస్ ఆర్డర్ ఈస్ బిలాంగ్స్ టు ఫర్ బోత్ నాన్న అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రో నెగిటివిటీ రెండింటికి సంబంధించినటువంటి ఆర్డర్ అనేటువంటిని రాస్తున్నాను. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో మనకి పైనుంచి కిందికి వచ్చిన కొద్ది అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటిది ఎలక్ట్రో నెగిటివిటీ కూడా మనకి డిక్రీజ్ అనేటువంటి అవుతుంది. ఎందుకు? ఫ్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఎలక్ట్రో నెగిటివిటీ డిక్రీజ్ అవుతున్నాడు. మనకి అటామిక్ రేడియస్ ఏదైతే ఉందో మనకి దీనికి ఆల్వేస్ మనకి ఏంటిది ఈ అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రో నెగిటివిటీ రెండు కూడా మనకి ఏంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేటువంటి ఉంటాయి ఈ రెండు కూడా. ఓకేనా? బికాస్ ఆఫ్ వాట్ నా ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ న్యూక్లియస్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ వల్ల. ఓకేనా? ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ లేదా న్యూక్లియస్ ఛార్జ్ వల్ల మనకేంటి ఈ రెండు కూడా డిక్రీజ్ అనేటువంటి అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, మనకి ఫ్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్. ఓకేనా? అండ్ దీనికి ఏంటి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకేనా? అండ్ క్లోరిన్, దాని తర్వాత క్లోరిన్, అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి బ్రోమిన్, దాని తర్వాత ఏంటంటే మనకి అయోడిన్, దాని తర్వాత ఏంటంటే మనకి అయోడిన్. క్లియర్? సో అర్థమైంది ఇప్పుడు మనకి అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ దిస్ వన్. అదేవిధంగా
కోవలెంట్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ ఆర్డర్కి సంబంధించినటువంటిది. ఓకేనా, ఇది ఆర్డర్. ఓకేనా, ఐడిన్కి ఎక్కువ ఉంటుంది కోవలెంట్ అండ్ అయానిక్ రేడియస్, ఫ్లోరిన్కి తక్కువ ఉంటుంది. అండ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది అండ్ ఐడిన్ కన్నా తక్కువ ఉంటుంది. దట్స్ ఇట్, సింపుల్ సింపుల్. yes, your messages are what nana visible. Give me 1 second nana, give me 1 second, I'm getting a phone call. yes, okay, yes nana, everybody listen carefully. I hope మీకు అర్థమైంది అనుకుంటాను. క్లియర్ ఎవ్రీబడి ఇక్కడ వరకు? ఓకే సార్, ఇక్కడ వరకు అయితే మాకు క్లియర్గా అర్థమైంది సార్, ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది సార్. నెక్స్ట్ దేని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, నెక్స్ట్ దేని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ హైడ్రేషన్ ఎంథాల్పీ కూడా ఇచ్చింది మనకి, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఈ టేబుల్లో ఇచ్చిందంటే ఇది ఇంపార్టెంటే, టేబుల్లో ఇచ్చిందంటే అది ఇంపార్టెంటే. హైడ్రేషన్ ఎంథాల్పీ ఆర్డర్ అనేటువంటి మనకి ఇచ్చిందన్న, జాగ్రత్తగా వినండి. సేమ్ ఇక్కడ మనకి అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రోనెగటివిటీకి ఏదైతే ఆర్డర్ ఉంటుందో సేమ్ హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే వాటర్లో క్లోరిన్ని తీసుకుని వేస్తే, బ్రోమిన్ని తీసుకొని వేస్తే, అయోడిన్ని తీసుకొని వేస్తే అవి వాటర్తో ఎలా రియాక్ట్ అవుతాయి, ఏది ఎక్కువ రియాక్ట్ అవుతుంది, దేనికి ఎక్కువ హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఎక్కువ ఉంటుందంటే వెరీ ఇంపార్టెంట్. మనకి ఫ్లోరిన్కి హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు వాట్ Cl, Br అండ్ ఐడిన్. సార్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఏదైతే ఉంటుందో సార్ అయానిక్ రేడియై ఆర్డర్ రాయన. సో నన్ను ఇక్కడ చూడండి, అయానిక్ రేడియై ఆర్డర్ రాసిన వచ్చింది మనకి. అయానిక్ రేడియై అండ్ కోవలెంట్ రేడియైకి సంబంధించినటువంటి ఆర్డర్ చూడండి. దిస్ ఇస్ ద ఆర్డర్, దిస్ ఇస్ ద ఆర్డర్ ఫర్ వాట్ అయానిక్ రేడియస్ అండ్ కోవలెంట్ రేడియై. అయానిక్ రేడియై అండ్ కోవలెంట్ రేడియై, అయానిక్ రేడియై అండ్ కోవలెంట్ రేడియై ఈ రెండింటికి సంబంధించిన ఆర్డర్ సేమే. అయోడిన్కి ఏంటన్నా మనకి ఎక్కువగా, ఫ్లోరిన్కి తక్కువ. దట్స్ ఇట్, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఆర్డర్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద అయనైజేషన్ ఎనర్జీ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎలక్ట్రోనెగటివిటీ బట్ ఆల్సో ఫర్ వాట్ హైడ్రేషన్ ఎంథాల్పీ. దీనికి కూడా మనకి సేమ్ ఆర్డర్ ఉంటుందన్న, మనకి హైడ్రేషన్ ఎంథాల్పీ కూడా సేమ్ ఆర్డర్. సో డెల్టా హెచ్వైడి అంటే డెల్టా హైదరాబాద్ కాదు నాన్న మనకి. ఓకేనా, హైదరాబాద్ డెల్టా ఏరియా కాదు. ఓకేనా, ఇది ఏంటన్నా మనకి, దిస్ ఇస్ ద హైడ్రేషన్ ఎంథాల్పీ. సో హైడ్రేషన్ ఎంథాల్పీ ఆర్డర్ కూడా సేమ్ ఆర్డర్. ఓకేనా, సేమ్ ఆర్డర్. సో రిమెంబర్ దిస్ పాయింట్. కోవలెంట్ రేడియస్, అయానిక్ రేడియస్ సేమ్ ఆర్డర్ 17 గ్రూప్ ఎలిమెంట్స్ కి. నెక్స్ట్ హైడ్రేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఆర్డర్ ఫర్ వాట్ నన్నా. ఓకేనా, సేమ్ ఆర్డర్ ఫర్ వాట్ నన్నా, ఈ మూడింటికి సేమ్ ఆర్డర్. క్లియర్ ఎవ్రీబడి? నో జేఈ మెయిన్స్లో ఈ చాప్టర్ డిలీట్ అవ్వలేదు, ఈ చాప్టర్లోని కొంచెం పోర్షన్ ఎటువంటి మనకి డిలీట్ అయింది అంతేనా మనకి. ఎస్, హైడ్రేషన్ ఎనర్జీ. ఎస్, సో సుశ్రిత కూడా కొన్ని ఫాలో అవుతుంది. ఓకేనా, అప్పుడప్పుడు కామెంట్ బాక్స్ చూడండి బట్ అన్ని చూడకండి కామెంట్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి చూడండి ఒకసారి. ఓకేనా, చూడండి అన్న మనకి. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. ఎస్ ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి అన్న. మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జాగ్రత్తగా వినండి. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మనకి దీంట్లో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎలాంటి కూడా మనకి ఎక్సెప్షన్స్ అనేటువంటి లేవు. దెర్ ఈస్ నో ఎక్సెప్షన్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడ కూడా ఎక్సెప్షన్స్ అనేటువంటి రాలేదు. ఎక్సెప్షన్ రానంత వరకు మనం కొంచెం ఓకేనా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదివినా ఏం కాదు, ఎందుకంటే ఎక్సెప్షన్సే మనకు చాలా ఇంపార్టెంట్. బట్ అట్లని మొత్తం ఇంపార్టెంట్ కాదని చెప్పలేను. ఒకవేళ అడిగినా అడుగుతాడు, ఎంసెట్లో ఈజీ క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, ఎంసెట్లో ఈజీ క్వశ్చన్ అడుగుతాడు, అడగచ్చు. మనకి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేటువంటి పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇదిగో ఫ్లోరిన్ అండ్ క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఐడిన్ పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ మనకి ఏం జరుగుతున్నా, మనకి బాయిలింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్ రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే మనకి ఇంక్రీజ్ అనేటువంటి అవుతాయి పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ. ఎందుకు? డెన్సిటీ పెరుగుతుంది కదా మనకి, మనకి డెన్సిటీ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏముంది మనకి ఐడిన్ కదా, ఇదే పెద్ద ఆటం కదా మనకి, ఇదే అన్నిటికన్నా పెద్ద ఆటం. ఓకేనా, ఫ్లోరిన్ అనేది చిన్న ఆటం. ఓకేనా, సో దీనికి మనకి ఏముంటుంది, మనకి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి మనకి, అండ్ ఐడిన్కి ఎక్కువగా ఉంటుంది. సో ద ఆర్డర్ విల్ బి వాట్ మనకి. సో ఇక్కడ నేను రాసిన చూడండి, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్కి సంబంధించినటువంటి ఆర్డర్ ఏంటంటే అయోడిన్ హ్యావింగ్ మోర్. ఓకేనా, అది కూడా మనకి చూడండి I2. ఓకేనా, I2 అండ్ వాట్ నాన్న Br2 అండ్ నెక్స్ట్ Cl2, నెక్స్ట్ వాట్ నాన్న F2. ఓకేనా, F2. సో this is also important order. Next same if I talk about what నాన్న, if I talk about density also కూడా
డెన్సిటీ ఆల్సో కూడా సేమ్, దేర్ ఇస్ నో ఎక్సెప్షన్స్ ఇన్ డెన్సిటీ ఆల్సో. సో ఇక్కడ మనకు మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ప్లేస్లో ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు, డెన్సిటీ అని కూడా పెట్టుకోవచ్చు. డెన్సిటీ మనం ప్రీవియస్లో గ్రూప్ 30 మనకి గ్రూప్ 13, 14 అండ్ 15, 16 ఎలిమెంట్స్, 16 ఎలిమెంట్స్ వరకు చాలా ఎక్సెప్షన్స్ ఉండేది మనకి బాయిలింగ్ పాయింట్లో, మెల్టింగ్ పాయింట్లో, అన్నిట్లో. బట్ హియర్ వెరీ 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 తక్కువ ఎనర్జీ అనేటువంటి ఉంది. సార్ నవదీప్, వాట్ ఈస్ హైడ్రేషన్ ఎంథాల్పీ? హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏం లేదు నాన్న, సింపుల్. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. తెలియని వాళ్ళు ఉంటే వినండి. వాటర్, ఏ బోల్తే హే వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీకర్ తీసుకున్నాను, దీంట్లో వాటర్ తీసుకున్నాను. వాటర్ 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 ఓకేనా, వాటర్ 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 వాటర్. సో హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటిది దేనికి ఎక్కువ ఉంటుంది, మనకి ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుందని చెప్పింది కదా. ఓకే సార్, హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏం లేదన్న, మనకి జాగ్రత్తగా వినండి. హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2Oలో ఏముంటుంది మనకి, వాటర్లో ఏముంటుంది మనకి, H2O, వాటర్ ఫార్ములా H2O. దీంట్లో ఏముంటుంది మనకి దీంట్లో మనకి ఆక్సిజన్ ఈస్ దేర్, హైడ్రోజన్ ఈస్ దేర్ అండ్ హైడ్రోజన్ ఈస్ దేర్. అచ్చా సార్, ఓకే. అండ్ దీనికి డెల్ పాజిటివ్ ఉంటుంది పార్షియల్లీ, అండ్ దీనికి పార్షియల్లీ డెల్ నెగిటివ్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, దానికి పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ డెన్సిటీ తన వైపు ఎక్కువ మూవ్ అవుతుంది. హైడ్రోజన్కి డెల్ ఏముంటుంది మనకి, పాజిటివ్ ఉంటుంది. అచ్చా సార్, ఓకే. ఇదైతే మాకు సింపుల్గా చెప్పచ్చు. అచ్చా సార్, ఇక్కడ ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ దేనైనా ఒకదాన్ని తీసుకొని రా. ఇప్పుడు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ ఏంటంటే మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇవి ఏం చేస్తాయి, మనకి ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఫ్లోరిన్ వచ్చింది అనుకుందాం, చిన్న యానియన్, ఇది స్మాల్ యానియన్ ఫ్లోరిన్. ఇప్పుడు మనకి ఏముంటుంది, F-, Cl-, Br- అండ్ I-. ఇవన్నీ మనకి నెగిటివ్ ఛార్జ్ని షో చేస్తాయి, ఎందుకంటే ఇవి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇవి ఆల్వేస్ ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఇది స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లోరిన్ని తీసుకెళ్ళి వాటర్లో వేసినాం అనుకోండి, ఓకేనా, ఫ్లోరిన్ తీసుకెళ్ళి వాటర్లో వేసినాం అనుకోండి, ఓకేనా. సో ఫ్లోరిన్ చిన్న అయాన్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి చిన్న పిల్లోడు వచ్చిండు, ఓకేనా, చిన్న పిల్లోడు వచ్చిండు అంటే ఇంత చిన్న పిల్లోడు ఉన్నాడు, ఓకేనా. వాళ్ళు ఏం చేస్తారు, ఇటు అటు ఉరుకుతూనే ఉంటారు. అమ్మ మన నాగరు, డాడాని మన నాగరు, అక్కడ ఉన్నది ఇటు పడేస్తారు, ఇటు ఉన్నది అటు పడేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, 2-3 పోతాం, ఓకేనా. ఎటు పోతారో మా ఇంటికి చురుకుతాం అని చెప్పి చుట్టూ అయితే మనం, ఓకేనా, మన ఎటు పోకుండా పట్టేసుకుంటాం, అంతే కదా, కూర్చోబెడతాం ఒక దగ్గర, అంతే. ఇక్కడ ఫ్లోరిన్ అన్నిటికన్నా చిన్న ఏంటి మనకి యానియన్, దాని దగ్గర నుంచి ఏంటి మనకి, దానికి ఒక ఎలక్ట్రాన్ రావాలి అన్నట్టు, ఓకేనా. వాటర్లో వేసిన వెంటనే దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓకేనా. ఈ వాటర్ మొత్తం తిరుక్కుంటే ఉంటుంది, ఓకేనా, చిన్న యానియన్, ఓకేనా. ఒక ఎలక్ట్రాన్ అయితే స్టేబుల్ అయింది, అది స్టేబుల్గా లేదు, ఇప్పుడు ఇది అన్స్టేబుల్ ఫ్లోరిన్ అనేటువంటిది, ఓకేనా. F- అనేటువంటి అన్స్టేబుల్. సో అందుకని ఏంటిది, ఇదిగో వాటర్లోనే H+ ఉంటాయి కదా, ఇవి వచ్చి మా ఇంటికి వచ్చి తిరుగుతావా, నువ్వు అటు ఇటు తిరుగుతావా, కింద పరేస్తావా అని చెప్పేసి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ వచ్చి కూడా మనకి ఏంటంటే మనకి ఈ H+ అన్ని, ప్రతి ఒక్క వాటర్ దగ్గర ఉన్నటువంటి H+ అన్ని కూడా ఇదిగో ఈ F తోని మనకేనా మనకి వచ్చి హైడ్రేషన్ చేస్తాయి అన్నట్టు, అంటే దాని చుట్టూ ముట్టేస్తాయి అన్నట్టు, ఫైట్ చేస్తాయి అన్నట్టు, దాని చుట్టూ ముట్టేస్తాయి మొత్తం అన్నట్టు, ఓకేనా. దాన్ని మొత్తం చుట్టూ ముట్టేస్తాయి. అదే బాహుబలిలో మనకి ఏంటిది, మాహిష్మతి సామ్రాజ్యం నుంచి వార్ జరిగేటప్పుడు మొత్తం ఆ కాలకేళ్ళను మొత్తం ఇటు సైడ్ నుంచి ప్రభాస్, అటు సైడ్ నుంచి రానా, అందరు చుట్టుముడతారు కదా. సో అట్లనే అన్నట్టు ఈ వాటర్ మాలిక్యూల్ ఫ్లోరిన్ చుట్టుముడతాయి. అయోడిన్ పెద్ద అయాన్ మనకి, అయోడిన్ అనేది పెద్ద అయాన్, చాలా పెద్ద మనిషి. ఇంటికి వచ్చినప్పుడు మరి వాటర్లో ఎక్కువ అటు ఇటు తిరగడు, ఇక ఈయనని కంట్రోల్ చేయడానికి పెద్ద ఫోర్స్ అవసరం లేదు మనకి, ఓకేనా. ఈ చిన్నోడు షెడుగు, అందుకనే వీడికి హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ, అంటే వీడు ఎక్కువ హైడ్రేట్ అవుతాడు, ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ వచ్చి మనని చూడతాయి. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఫ్లోరిన్ అనేటువంటిది తిరుగుతుంది కదా, ఓకేనా, అన్స్టేబుల్గా ఉంటుంది కదా, అప్పుడు దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. When fluorine if we will drop in the water, it is having what na more energy, okay na. So it will move fastly, అది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ వచ్చి దాని చుట్టూ వచ్చినాయి అనుకోండి, దాని ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోతే ఏంటిది, ఫ్లోరిన్ స్టేబుల్ అయిపోతుంది. సో అక్కడ ఎంత ఎక్కువ ఎనర్జీని మనకు రిలీజ్ చేసినట్టయితే దానికి అంత ఎక్కువ ఎంథాల్పీ ఉన్నట్టు. క్లియర్, ఎంథాల్పీ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. సో వాటర్లో ఫ్లోరిన్ని వేసినట్టయితే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఫటా ఉరుకుతుంది. వాటర్స్ వచ్చి దాని దగ్గరికి వచ్చి మొత్తం భూమి ఊడి దాన్ని దాని చుట్టుముట్టేసరికి ఏంటిది, ఫ్లోరిన్ దాని దగ్గర ఉన్న ఎనర్జీని మొత్తం విడిచిపెట్టి లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, ఫుల్ స్టేబుల్. అయోడిన్ అంత చిన్న పెద్ద అయినా ఇంటికి వెళ్ళిన తర్వాత కాముకుంటాడు,
దానికి ఎక్కువ స్టెబిలిటీ అంటే మరీ తక్కువ స్టెబిలిటీ అంటే కొంచెం తగ్గుతుంది, బట్ ఫ్లోరిన్ అంతా కాదు. ఓకేనా, దీనికి తక్కువ వాటర్ మార్కులు వచ్చి ఓకేనా చేస్తున్నట్టు, ఇది తక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో దీనికి ఏంటి మనకి హైడ్రేషన్ ఎంథాల్పీ తక్కువ. క్లియర్ ఎవ్రీబడి? ఎస్, హైడ్రోజన్ బాండింగ్లో ఫామ్ చేయొచ్చు, బట్ ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్లో ఫామ్ చేసిన మనకి ఎలాగైతే ఏంటిది ఫ్లోరిన్ ఎనర్జీ తగ్గిపోతుంది వాటర్లో వేసినప్పుడు. వెరీ గుడ్. ఎస్ పరిస్థిత, వెరీ గుడ్. ఎస్. సో లాస్ట్ ఇయర్ మెయిన్ రాశాను బట్ ఎంసెట్ రాయలేదు. బట్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎగ్జామ్స్? ఇయర్ రాద్దాం అనుకుంటున్నాను. నా ఎంసెట్ జై మేజర్ డిఫరెన్స్ ఏంటుంటుందంటే ఎంసెట్ ద్వారా స్టేట్లో ఉన్న కాలేజీలోకి వెళ్తావు, చిన్న చిన్న కాలేజెస్, తక్కువ రెప్యుటేషన్ ఉన్న కాలేజెస్. జై మెయిన్స్ ద్వారా ఎక్కువ రెప్యుటేషన్ ఉన్న కాలేజ్కి పెద్ద యూనివర్సిటీకి వెళ్తావు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. EAMCET స్మాల్ ఎగ్జామ్ వెన్ కంపేర్స్ టు జై. జై స్టాండర్డ్ కొద్దిగా ఎక్కువ. జై రాసావా ఓకేనా, దాంట్లో క్వశ్చన్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఈవెన్ మనకి ఏంటి ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఎంసెట్ చిన్న ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దేర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా, సో ఈజీగా ఎంసెట్ రాయొచ్చు. There is no much difference. This is the main difference between the JEE mains and NEET. JEE mains and what na EAMCET or JEE mains and NEET. This is reality. Okay na, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చూడండి, డెన్సిటీ అయిపోయింది, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇవన్నీ అయిపోయినాయా? ఓకే సార్. నెక్స్ట్ ఏంటో మనకి లెట్ us talk about what na మనకి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. దిస్ ఈస్ a very 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 important, very 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 important అన్న మనకి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ between ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అది కూడా డైఅటామిక్ మాలిక్యూల్, సింగిల్ ఫ్లోరిన్, బ్రోమిన్. అండ్ జనరల్గా నేచర్లో ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు కూడా డైఅటామిక్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే F2 అండ్ Cl2, Br2, I2. జనరల్గా ఇలా ఫ్లోరిన్ ఇలా ఉంటుంది అన్నట్టు, ఖచ్చితంగా ఇది ఎలా ఉంటుంది? F2 లానే ఉంటుంది. ఓకే, F2 లానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్లోరిన్ ఇంకో ఫ్లోరిన్ ఉంటే అది కొంచెం స్టెబిలిటీ కలిగి ఉంటుంది. అండ్ అదేవిధంగా Br2 రూపంలో, అదేవిధంగా I2 రూపంలో మనకి ఇలా ఉండడం జరుగుతున్నాడు మనకి. ఎస్, ఇలా ఉండడం జరుగుతున్నాడు మనకి. నరసింహ, ఎస్ నాన్న, యా ఫ్రమ్ ఎస్ శ్రీ చైతన్య, ఓకే నో ప్రాబ్లం. లిజన్ అన్న మనకి మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఎక్కడ కాన్సెప్ట్స్ బాగా లేకుండా ఇక్కడికి వచ్చి వినొచ్చు. వి విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. ఓకేనా, వి విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. లెట్ us talk about వాట్ మనకి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఈ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, దేనికి ఎక్కువ ఉంటుందంటే జాగ్రత్తగా వినడం. మనకి F2 ఉంది, అండ్ Cl2 ఉంది, అండ్ Br2 ఉంది, అండ్ నెక్స్ట్ ఏముంది మనకి I2 ఉంది. వీటన్నిటిలో బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ దేనికి ఉంటుందంటే మనకి క్లోరిన్ హ్యావింగ్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అన్న మనకి క్లోరిన్ హ్యావింగ్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రోమిన్. ఓకేనా, దాని తర్వాత ఏమొస్తున్నాడు మనకి దస్ ఫ్లోరిన్. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. లెట్ us ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే క్లోరిన్ హ్యావింగ్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. అంటే బాండ్ని డివైడ్ చేయడానికి బ్రేక్ చేయడానికి వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీ. ఓకేనా, క్లోరిన్కి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. వెన్ కంపేర్స్ టు వాట్ నెక్స్ట్ ఏంటి, వి విల్ గెట్ వాట్ బ్రోమిన్. నెక్స్ట్ వి విల్ గెట్ వాట్ మనకి ఫ్లోరిన్. అండ్ అన్నిటికన్నా తక్కువ I2కు ఉంటుందన్న మనకి I2. అయోడిన్ అన్నిటికన్నా తక్కువ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఉంటుంది. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనేటువంటిది మనకు ఉంటుందన్న మనకి. సో క్లోరిన్ హ్యావింగ్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్షన్ ఉంది అంటే గుర్తు అనేటువంటి పెట్టుకోండి. మనకి చాలా మంది అనుకుంటారు ఫ్లోరిన్కి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, బట్ దిస్ ఇస్ రాంగ్ వన్. క్లోరిన్ having what nana more bond dissociation enthalpy when compares to bromine, fluorine and iodine. Iodine కి తక్కువ ఉంటుంది, iodine కంటే కొంచెం ఎక్కువ ఫ్లోరిన్ కంటే కొంచెం ఎక్కువ బ్రోమిన్ కంటే ఎక్కువ మనకి ఏంటిది క్లోరిన్ కి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఉంటుంది మనకి. కోవలెంట్ రేడియస్ అంటే ఏంటంటే కోవలెంట్ రేడియస్ ఇవంతా నేను క్లాస్ ఎక్కడ నేను కెమికల్ బాండింగ్ లో చెప్పాను, బట్ స్టిల్ యు ఆర్ ఆస్కింగ్ కోవలెంట్ రేడియస్ అంటే ఏం లేదు. కోవలెంట్ బాండ్ ఏదైతే ఫామ్ చేస్తుందో మాలిక్యూల్స్, వాటి యొక్క
రేడియస్ ఉంటుంది కదా, వాటి యొక్క న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ బై 2 చేసినట్టయితే కోవలెంట్ రేడియస్ వస్తుంది. ఇది కెమికల్ బాండింగ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడండి అక్కడికి వెళ్ళి. ఓకే ఎవ్రీబడి, ఎస్ ఎస్. సో దిస్ ఇస్ వాట్ నా very important, what na very important exceptions. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, అటామిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ కూడా అయిపోయింది. ఓకేనా, రీజన్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, బట్ నో నీడ్ నాన్న. సో ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం, ఫ్లోరిన్ అండ్ డోరిన్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎస్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ వచ్చింది చూడండి మనకి, ఈ ఆర్డర్ మనం చెప్పుకోలేదు, లెట్ us discuss this one అన్న. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ionization energy is different and electronegativity is different. So now we are going to talk about electron gain enthalpy. దీన్నే మనం ఎలక్ట్రాన్ ఏమంటాం నాన్న, అఫినిటీ అని కూడా అంటాం, అఫినిటీ అనుకుంటాం. సో ఎలక్ట్రాన్ అఫినిటీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ అనేటువంటి చేద్దాం నాన్న, ఎలక్ట్రాన్ అఫినిటీ. సో ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటిది, వాయు స్థితిలో ఉన్నటువంటి తటస్థ పరమాణు చిట్ట చివరి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ని వేసినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో. ఓకేనా, అంటే మీన్ ఐసోలేటెడ్గా సింగిల్గా ఉన్నటువంటి ఒక ఆటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని వేయడానికి ఎంత ఎనర్జీ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఓకేనా, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఎక్కువ ఉంటుందని అడుగుతుంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి. సో చాలా మంది అనుకుంటారు ఫ్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది అండ్ అయోడిన్ ఉంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి దేంట్లో వస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్లో వస్తుంది మనకి. ఎస్, ఓకేనా వస్తుంది. బట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి జాగ్రత్తగా చూడండి. చాలా మంది ఏమంటారంటే ఫ్లోరిన్ హ్యావింగ్ మోర్ ఏంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనుకుంటారు. మనకి అయనైజేషన్ ఎనర్జీ అయితే ఫ్లోరిన్కి ఎక్కువ, ఫ్లోరిన్కి తక్కువ, బ్రోమిన్కి తక్కువ అండ్ అయోడిన్ ఇంకా తక్కువ ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ. బట్ ఇక్కడ మనకి అయనైజేషన్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అండ్ మనకి ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా డిఫరెంట్ మనకి. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ షెల్లో వేసినట్టయితే ఈ ఆటమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ ఉంది, ఆటమ్ సెంట్రల్ న్యూక్లియస్ ఉంది, దాని దగ్గర వ్యాలెన్స్ షెల్ ఉంది. ఆ ఆటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లోకి మనం ఏం వేయాలి, ఎలక్ట్రాన్స్ని ఇవ్వాలి. అది ఈజీగా తీసుకుంది అనుకో, ఎనర్జీ తక్కువ అవసరం అవుతుంది. ఓకేనా, ఎనర్జీ తక్కువ అవసరం అవుతుంది. ఓకేనా, అదంతా ఈజీగా ఎలక్ట్రాన్స్ని తీసుకోలేదు అనుకోండి, దానికి ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. అంతే కదా, సింపుల్ థింగ్ నాన్న. అరే చింపుల్ 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 డింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది మనకి, ఫ్లోరిన్ హ్యావింగ్ ఎలక్ట్రో నెగిటివిటీ, అది కూడా ఎంత, హైయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ, హైయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ. ఫ్లోరిన్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ, దట్ మీన్స్ 4.0. పీరియాడిక్ టేబుల్ ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రోనెగిటివిటీ. ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్, వెరీ ఇంపార్టెంట్, అట్రాక్ట్, ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ. అర్థమవుతుందా, షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవాలి ఎలక్ట్రోనెగిటివిటీ అంటే. బట్ వాట్ ఈస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈస్ నథింగ్ బట్ మనం వ్యాలెన్స్ షెల్లోకి ఎలక్ట్రాన్స్ ఇచ్చినట్టయితే ఎలక్ట్రాన్స్ అనేది తీసుకోవాలి. ఇట్ షుడ్ బి గెయిన్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ని తీసుకోవాలి. ఫ్లోరిన్ కెన్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ బట్ ఫ్లోరిన్ విల్ నాట్ టేక్ ద ఎలక్ట్రాన్ కంప్లీట్లీ. సో దట్స్ వై ఇక్కడ జాగ్రత్తగా వినండి, క్లోరిన్కి వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్ అఫినిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది when compares to fluorine, then as it is bromine, then as it is iodine. So iodine ki less electron affinity when compares to bromine, fluorine and chlorine. Chlorine having most electron affinity, very important. So do all halogens are colored? If yes, what are their colors? Yes, we will discuss, probably we will discuss the colors of that beautiful compounds. Okay na, most probably fluorines will show few మనకి షో చేస్తాయి మనకి కలర్ ప్రాపర్టీస్. ఓకేనా, కలర్ ప్రాపర్టీస్ అవి డిస్కస్ చేస్తాం, వాట్ ఆర్ ద కలర్స్ అనేటువంటివి. ఎస్ సార్, జేఈలో 40 మార్క్స్కి ఈజీ చాప్టర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ రిపీటెడ్ టాపిక్స్ చెప్తారా? నేను ఆల్రెడీ 20 మార్క్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పాను, షార్ట్ వీడియో చేస్తాను, అది చూడు. ఇంకా 20 మార్క్స్కి నేను ఇంకో వీడియో చేస్తాను, దట్స్ ఇట్. సార్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి ఐపీ పర్సంటేజ్ కలుస్తుందా?
లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి ఐపీ ఎవరికైనా కలుస్తుంది మనకి, ఐపీ ఎవరికైనా కలుస్తుంది. ఓకేనా, అది జేఈలో కలవదు నాన్న, మనకి ఎంసెట్లో కలుస్తుంది. అది కూడా ఏపీ స్టూడెంట్స్ కలుస్తుంది. టీఎస్ స్టూడెంట్స్కి ఇంతవరకు అఫీషియల్గా ఏ అప్డేట్ లేదు. కోవిడ్ వచ్చాక తీసేసిండు, ఐపీ మార్క్స్ కలుపుతలేడు టీఎస్ వాళ్ళకి. బట్ ఏపీ వాళ్ళకి ఐపీలో 25% మార్క్స్ కలుపుతాడు. ఎస్, ఇంకా ఆల్రెడీ చెప్పాను. ఎస్, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను. రాము అండ్ అరవింద్ కుమార్ అందరితో నేను చెప్పాను. సో ప్లీజ్ ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. ఎస్, లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా. సో నాన్న లైవ్లో ఉన్న స్టూడెంట్స్ ఒకసారి కింద లైక్ బటన్ ఉంటుంది, అది కొట్టేసేయండి నాన్న. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ లైవ్? ఐఎమ్ నాట్ సీయింగ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ లైవ్. నేను అసలు చూడనట్టునే చూడట్లేదు. బట్ ఐ విల్ సీ అండ్ ఐ విల్ ఆస్క్ యూ. There are only 39 students, but no problem. 39 students అన్న ఒక లైక్ కొట్టాను అన్న. మనకి ఎంసెట్ స్టూడెంట్స్ అట్ ఎట్లా ఉండాలి? జేఈ స్టూడెంట్ ఎంత సీరియస్నెస్ పెరిగింది? ఓకేనా, జేఈ స్టూడెంట్స్కి ఎంత సీరియస్నెస్ పెరిగింది? ఎంతమంది లైవ్కి వస్తున్నారు? ఎంసెట్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఓకేనా, వెన్ కంపేర్ టు జేఈ స్టూడెంట్స్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. బట్ ఎంసెట్ స్టూడెంట్స్కి అంత సీరియస్నెస్ రావట్లేదు. వై? ఎందుకు అంత సీరియస్నెస్ రావట్లేదు? జేఈ స్టూడెంట్స్కి అంత సీరియస్నెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ మైండ్ని ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. బట్ ఇంకా ఎంసెట్ వాళ్ళు కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు జేఈతో కంపేర్ చేస్తే ఎంసెట్ కొంచెం ఈజీనే. అట్లాని ఎంసెట్ని మీరు ఎక్కడ తక్కువ చేయడానికి లేదు. ఎంసెట్ని ఎక్కడ కూడా తక్కువ చేయడానికి లేదు. ఎంసెట్ పేపర్ లెవెల్ కూడా ఇప్పుడు పెంచుతున్నాడు. జేఈలో అడిగినటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎంసెట్లో అడుగుతున్నాడు. నీట్లో అడిగినటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో అడుగుతున్నాడు. ఐ విల్ షో ద క్వశ్చన్స్. ఎన్ని ఇయర్ క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయని చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయి. అట్లా మనం ఎంసెట్ని కూడా మనం తక్కువ తీసుకుని వదిలిపెట్టడానికి లేదు. అఫ్కోర్స్ జేఈలో సీట్ వచ్చినట్టయితే, టాప్ ర్యాంక్ వచ్చినట్టయితే బెస్ట్ యూనివర్సిటీలో వస్తే బాగుంటుంది. బట్ ఎంసెట్లో కూడా అర్థమవుతుందా? ఎంసెట్లో కూడా నీకు టాప్ 10,000 బిలో, 5,000 బిలో, 1,000 బిలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, అక్కడ కూడా మంచిగా ఫ్యూచర్ ఉండేటువంటి కాలేజెస్ వచ్చాయి. చాలా కాలేజెస్ ఉన్నాయి. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి కావచ్చు, బిట్స్ కావచ్చు. ఓకేనా, బిట్స్లో ఇప్పుడు పెడుతున్నారా లేదా కాబట్టి, జేఎన్టీయూ కాలేజ్ కావచ్చు, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్, రైట్, ఉన్నాయి. టాలెంట్ ఎక్కడుంటే అక్కడికి పట్టుకొని చురికిపోతారు, మిమ్మల్ని అందరూ పట్టుకొని వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు షో యువర్ టాలెంట్, దట్స్ ఇట్. నువ్వు ఎక్కడికైనా ఏ దునియాలో ఉన్న ఏ కంపెనీకైనా నువ్వు అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్. బట్ నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి పోద్ది. చాలా ఫోకస్గా ఉండాలి. జేఈ వాళ్ళతో కాంపిటీషన్కి వెళ్ళి మీరు చదవాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్. జేఈ స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి. రెండిటి కొట్టండి. మీరు 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇంకా జేఈ వాళ్ళకంటే ఎక్కువ మీరే చేయగలుగుతారు, తెలుసా? జేఈ వాళ్ళకంటే ఎక్కువ మీరే చేయగలుగుతారు. మీరు ఏంటంటే జేఈ పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి ప్రిపేర్ ఎందుకు లేని వదిలేస్తున్నారు కావచ్చు, తక్కువ టైం ఉందని. అట్లా ఎప్పుడు పెట్టుకోకన్నాడు. మనకి టైం తక్కువగా ఉందా, కాంపిటీషన్ కూడా ఓకేనా చేంజ్ అవుతుంది. కాంపిటీషన్ చేంజ్ అవుతుంది. ఎంసెట్కి చాలా టైం ఉంది, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఓకేనా, అండ్ జేఈకి ఇప్పుడు తక్కువ టైం ఉంది. అఫ్కోర్స్ తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఏంటంటే జేఈ మెయిన్స్లో దీని పరిస్థితి అంటే సెషన్ 1 పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్కి అవగాహనే ఉండదు. ఇటు బోర్డ్స్కి ప్రిపేర్ అవుతారు, అన్నిటికీ వీళ్ళకి టైం ఎక్కువ ఇవ్వరు జేఈ మెయిన్స్కి. ఇది కరెక్ట్ టైం. మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసిన అనుకోండి, బోర్డ్స్ ఏముంది మనకి 1 monthలో కంప్లీట్ చేయొచ్చు ఫటాఫట్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మార్క్స్ వస్తే నీకు గోల్డ్ మెడల్ ఇస్తారా? గోల్డ్ మెడల్ లేదు. ఎంత మనం రాసినా 1000 ఇస్తారా? మనకు చేయరు. గోల్డ్ మెడల్ ఇస్తారా? ఇయ్యరు. ఏపీ ఎంసెట్లో ఎక్కడో ఒక 25% మార్క్స్ కలుస్తారు అంతే. ఓకేనా, అండ్ అది కూడా ఐపీకి 1 monthలో ప్రిపరేషన్ ఖతం చేయొచ్చు. టీఎస్ఓలో అయితే ఇంకా మీరు మార్క్స్ గురించి అవసరమే లేదు. జేఈ మెయిన్స్ అయితే 750 అబౌవ్ తెచ్చుకుంటే అయిపోతుంది. 1 month ప్రిపేర్ అయ్యి 15 నుంచి 20 రోజులు ప్రిపేర్ అయ్యి, ఓకేనా, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జస్ట్ ఒక 4 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్తే నీకు 75% అబౌవ్ మార్క్స్ ఇట్లా ఈజీగా వస్తాయి. ఇంకా అందులో హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉన్నా అండ్ ఇంకా ఏదన్నా ఒకటి రాసినా కూడా రాని ఆన్సర్కి నీకు బై మార్క్స్ వేస్తారు. దెర్ ఆర్ సో మెనీ ట్రిక్స్. బట్ అట్లా నువ్వు జేఈ మెయిన్స్ వాళ్ళు అంత కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు లైవ్ పెట్టినాం అనుకోండి జేఈ మెయిన్స్ వాళ్ళకి, మన ఛానల్లో కాకపోయినా కూడా ఇప్పుడు మన సార్ ఛానల్ ఉంది కదా మనకి, జేఈ మెయిన్స్కి ఛానల్ ఉంది కదా మనకి. మన కిరణ్ సార్ వాళ్ళ ఛానల్ ఎంతమంది వస్తున్నారు? 200, 300, 400, 500 మంది మెంబర్స్ కూడా లైవ్కి వస్తున్నారు. అండ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనది ఎంసెట్ మెయిన్ ఛానల్ ఇది.
దీనిలో 2 లక్షల మంది ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది లైవ్కి రావాలి, ఎంతమంది స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్కి సంబంధించిన ఒక 20-30 వేల మంది ఈజీగా ఉంటారు. బట్ దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఫోకస్గా ఉన్నారు చూడండి, 35-40 స్టూడెంట్స్ మాత్రమే ఫోకస్గా ఉన్నారు. ఎందుకు ఫోకస్ అనేటువంటి దెబ్బతింటుంది? అరే ఏమన్నా ఉంటే అడగండి రా భయ్. ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత ఈ లైవ్లో పెట్టిన కామెంట్స్ మేము చూడలేం. ఓకేనా, లైవ్లో పెట్టి ఏ పాయింట్ దగ్గర ఏ క్వశ్చన్ అది చూడడం కష్టం. వీడియో అయిపోయిన తర్వాత సార్ నాకు మోటివేషన్ తగ్గిపోతుంది, సార్ నాకు అర్థం అవ్వట్లేదు ప్రిపరేషన్, సగం ప్రిపరేషన్ చేసినా నీకు ఇంకేం అర్థమవుతలేదు. ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. సార్ నాకు ఐపీఈ జేఈ మీ బోర్డ్స్ మేనేజ్ చేయరావట్లేదు, నాకు వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది, ఆ తక్కువ టైంని ఎఫెక్ట్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి తెలియట్లేదు. అడగండి, నేను చెప్తాను. కొంచెం గైడెన్స్ అడగండి, మేము చెప్తాం నా వీడియోస్ చేస్తాం. మీరు అడగండి, మేము ఏడికెళ్ళి చేస్తాం. మీరు అడగండి, మేము ఏడికెళ్ళి చేస్తాం. లాస్ట్ నా 10-20 వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి, 10-20 వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. అంతే 1 మంత్కి మీరు వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. చాలామంది స్టూడెంట్స్ చాలా తక్కువ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, డిస్కరేజ్ అయ్యేది, డిమోటివేట్ అయ్యేది, ప్రిపరేషన్ నుంచి వెనకబడేది లైవ్లో వచ్చే స్టూడెంట్స్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఓకేనా, అర్థమవుతుంది. ఇప్పుడు లాస్ట్ క్లాస్నే తక్కువ స్టూడెంట్స్ వచ్చి మేడం క్లాస్లో అందరి క్లాస్లో ఎక్కువ వస్తున్నారు, లేదు అందరికీ అలానే వస్తున్నారు స్టూడెంట్స్. అంటే మీ ప్రిపరేషన్ అనేటువంటిది వెనకకి వెళ్ళిపోయింది. ఎక్కడో అక్కడ డిమోటివేట్ అవుతున్నారు, డిస్కరేజ్ అవుతున్నారు, పక్కదారి బట్టి వేరే వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా స్ట్రేట్కి వెళ్ళట్లేదు ఎవరు, ఎక్కడో అక్కడ మిస్టేక్ అయిపోతుంది. అడగండి నాన్న, ఏమన్నా ఉంటే అడగండి నాన్న. మేము అందరం ఉన్నాం కదా, మీకోసమే ఉన్నాం, మీకోసమే చేస్తున్నాం. నాన్న ఫీ డీటెయిల్స్ మొత్తం రమా మేడం షీ డిడ్ 10-15 వీడియోస్ చేసింది, ఒకసారికి వెళ్ళి చూడండి నాన్న. సార్ మాకు ఎక్కువ మంది రాకపోతేనే మంచిది కదా సార్, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నా ఓకేనా. ఇప్పుడు ఏంటంటే తెలుసా, ఏమంటే తెలుసా మనకి, ఇప్పుడు లాజికల్గా పోవాలి, మనం స్టూడెంట్స్ కదా, కొంచెం లాజికల్గా వెళ్ళండి. ఇప్పుడు జేఈ మెయిన్స్ రాస్తున్నాం. ఓకేనా, జేఈ మెయిన్స్ రాస్తున్నాం. ఓకేనా, జేఈ మెయిన్స్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెషన్కి మనకి దాదాపు 8 లాక్ ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేసిండ్రు. 8 లాక్ ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేసిండ్రు. ఇలా 8 లాక్ ప్లస్ స్టూడెంట్స్ ఓకేనా, అప్పుడే జేఈ మెయిన్స్ సెషన్ 1కి 8 లాక్ ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేసిండ్రు. లైఫ్ స్టాక్ ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేసినట్టయితే దీంట్లో ఏంటంటే సగం కంటే ఎక్కువ మంది బోర్డ్స్కి సంబంధించిన వాళ్ళే, సగం కంటే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ దీంట్లో మనకి ఈ దాదాపు 90% స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. బోర్డ్స్ని మేనేజ్ చేయలేకుండా, ఇటు జేఈని మేనేజ్ చేయలేకుండా, ఆడ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ ఐపీ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ వస్తుంది. పరేషన్ ఉంటాయి. జేఈ మెయిన్స్కి అంత ప్రిపరేషన్ జరగదు. ఇక 10%లోనే ఫుల్ ప్రిపరేషన్, ఫుల్ కాంపిటీషన్ ఇప్పుడు 10%లోనే ఉంటుంది. ఓకేనా, అందుకని ఇప్పుడు సెషన్ 1లో ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఎంత అనుకుందాం, 90% రావాలి అన్నట్టయితే సెషన్ 1లో 90% మనకి ఎన్ని మార్క్స్కి వచ్చింది అనుకుందాం. ఇగో 150, జస్ట్ లెటస్ ఇమాజిన్ 150 మార్క్స్ వస్తే నీకు 90% వచ్చింది అనుకుందాం ఎక్కడ, సెషన్ 1లో. ఇక సెషన్ 2కి వచ్చేసరికి ఏంటిది, అందరూ ఫ్రీ అవుతారు. ఇక జేఈ మెయిన్స్ వాళ్ళు అందరూ ఫ్రీ అవుతారు, అంటే బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళు అందరూ ఫ్రీ అవుతారా. ఫ్రీ అయిన తర్వాత ఏంటిది, కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక వాళ్ళకి ఏం పని, బోర్డ్స్ ఏం లేవు కదా, ఇక ఇదే పని అన్నట్టు. ఇదే పని ఈ జేఈ మెయిన్సే పనిగా తీసుకుంటారు. జేఈ మెయిన్సే పనిగా తీసుకొని ఏం చేస్తారు, ప్రిపరేషన్ ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అయ్యేలో 10% నుంచి కాస్త ఇది ఎంత, ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది. 50%, 60%, 70% పెరుగుతుంది. ఈడేంటంటే ఇదే 90% ఈడ మనకి 180 మార్కులు వచ్చిన, 160 మార్కులు వచ్చిన, చూడండి మీరు గమనించండి. ఇదిగో ఇక్కడ 180 మార్కులు వస్తే ఇదే 90% వస్తుంది సెకండ్ సెషన్లో. బట్ సెషన్ 1లో 150 మార్కులు వస్తాయి, తక్కువ మార్క్స్ ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. మనకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తే సీటు మంచిగా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఛానల్లో 100K వరకు వాచింగ్ వచ్చింది. ఎస్, 100K వరకు వాచింగ్ వచ్చింది. చూడండి 100K మరి రాలే, కానీ నేను లైవ్ సెషన్ తీసుకున్నప్పుడు దేర్ ఆర్ 5,000 స్టూడెంట్స్ లైవ్లో ఉన్న రోజులు ఉన్నాయి. 5,000 స్టూడెంట్స్, జస్ట్ ఇమాజిన్ మన ఎంత కాంపిటీషన్. అప్పుడు మీకు ఇంకా ఈ క్వశ్చన్ కామెంట్ సెషన్లో మీ కామెంట్ పెడితే నేను వెతుక్కోవడానికి నాకు 10 రోజులు పడుతుంది. జస్ట్ ఇమాజిన్ 5,000 మంది కామెంట్స్ పెడితే ఎలా ఉంటుంది లైవ్లోకి వచ్చేసి. సో అంత కాంపిటీషన్ వస్తుంది మీకు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు వచ్చి మళ్ళీ మీరు అడుగుతారు, ఇక ఇది చెప్పండి సార్, అది చెప్పండి సార్, అప్పుడు అడుగుతారు. అప్పటికి వెళ్ళి మీరు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు మీ చేతులు ఉన్న టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోండి అందరూ. జేఈ మెయిన్స్ రాష్ట్రాలు అందరూ ఓకేనా, ఎంసెట్ రాష్ట్రాలు అందరూ జేఈ మెయిన్స్ రాయండి, పోయేది ఏం లేదు. ఓకే, జేఈ మెయిన్స్ కూడా అప్లై చేయండి. ఏంటి జేఈ మెయిన్స్ ఏం పెద్ద తోపు ఎగ్జామా? లేదు, మీరు చేయగలుగుతారు 2 monthsలో ఈజీగా చేయగలుగుతారు. నాన్న మీకు ఈ ఎంసెట్లో టాప్ 10 కాలేజీలో చదవడం కంటే
ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్లో కావచ్చు అంటే నార్మల్ ఎన్ఐటీస్లో చదవడం చాలా 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 బెస్ట్ ఆప్షన్. లేదు నువ్వు సిఎఫ్టీలో చదివినా కూడా, లేదంటే ఈవెన్ నువ్వు ట్రిపుల్ ఐటీలో చదివినా కూడా నీకు మంచి మంచి ఫ్యూచర్ ఉంటుందన్న మనకి వెన్ కంపేర్స్ టు మన టాప్ 10 కాలేజెస్ త్రూ ఎంసెట్. నాన్న నేను బీటెక్ చేయలేదు నాన్న, నేను ఎంఎస్సి చేశాను. ఎంఎస్సి ఏడ చేశానంటే ఎన్ఐటి వరంగల్లో చేశాను ఎంఎస్సి. శివ, ఎస్ శివ, ఐఎమ్ గుడ్ నాన్న, సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. సార్ ఇంటర్ ఎల్టీ అంటే నాకు తెలియదు నాన్న. ఎల్టీ అంటే వాట్ ఈస్ ఎల్టీ నాన్న? అరవింద్, షార్ట్ వీడియోస్లో చాప్టర్ నేను చెప్పాను, చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చాప్టర్ నేను చెప్పాను ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో వినయ్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఓకేనా? సో ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్ అన్న, మనకి లిజన్ కేర్ఫుల్. ఇక్కడ నుంచి ఇది ఓకే, క్లాస్ వీక్ అయిపోయింది, ఇంకా అయిపోయిందా సార్ క్లాస్ వీక్? మా క్లాస్లోకి రండి సార్ అంటే వస్తున్నాను, జాగ్రత్త వినండి, ఓకేనా? జాగ్రత్త వినండి. ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ అయితే వచ్చింది కానీ మనం మీకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో యాదికి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా? అచ్చా సార్, ఓకే, ఎస్ సార్, ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అయిపోయింది, ఆర్డర్ కూడా చెప్పిస్తున్నాం. లెట్ us టాక్ అబౌట్ వాట్ అన్న ఫిజికల్ ప్రాపర్టీస్, సమ్ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం నాన్న. చూడండి ఇదిగో, హాలోజన్స్ డిస్ప్లేస్ స్మూత్ వేరియేషన్స్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ గ్యాసెస్. అచ్చా, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ బోత్ ఆర్ వాట్ నాన్న? గ్యాసెస్. నేచర్లో ఇవి ఎలా ఉంటాయి? గ్యాస్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్, బ్రోమిన్ ఈజ్ అ లిక్విడ్ అండ్ అయోడిన్ ఈజ్ అ సాలిడ్. బ్రోమిన్ ఈజ్ అ లిక్విడ్, ల్యాబ్లో ఇది ఎలా ఉంటుంది మనకి? లిక్విడ్ రూపంలో ఉంటుంది. అండ్ అయోడిన్ ఈజ్ అ వాట్ నాన్న? ఇట్ ఈస్ అ సాలిడ్. ఇట్ ఈస్ అ సాలిడ్. అయోడిన్ ఎలా ఉంటుంది మనకి? సాలిడ్ లాగా ఉంటుంది. సాలిడ్ అంటే క్రిస్టల్. అయోడిన్ క్రిస్టల్స్ ఉంటాయి మీ ల్యాబ్లో, మీకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ చేసేటప్పుడు అవైలబుల్గా ఉంటే చూడండి. మన కర్మ ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సగం కంటే ఎక్కువ ల్యాబుల్లో దెర్ ఈస్ నో మినిమం ఎక్విప్మెంట్స్ కూడా, మినిమం కెమికల్స్ కూడా ఏ ల్యాబ్లో ఉండట్లేవు. ఏ ల్యాబ్లో మినిమం కెమికల్స్ కూడా ఉండట్లేవు నాన్న. ఎస్, కావాలంటే మీరు గమనించండి, చూడండి. ఎస్, సో ఇది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ అండ్ దేర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ వాట్ నాన్న? Steadily increases with the atomic number and all the halogens are colored. Yes, very important. All, somebody asked about the color. అన్ని హాలోజన్స్ అనేటువంటి కలర్డ్, ఏదో ఒక కలర్ని మనకి ఇండికేట్ చేస్తాయి. అది ఎలా ఇండికేట్ చేస్తాయి, ఏ కలర్స్ అనేటువంటి నేను చెప్తాను, ముందు వస్తాయి, డోంట్ వరీ, ఓకేనా? ముందు వస్తాయి, డోంట్ వరీ. అండ్ దిస్ ఇస్ డ్యూ ద absorption of the radiation in the visible region, which results the what na excitation of the outer electrons to the higher energy level, and by observing the different quanta of the radiation they displace the different colors. And for example, look at here everybody, F2 will show what nana? Yellow color, yellow, beautiful fellow. Next, Cl2 will show what nana? Greenish color, greenish yellow, and bromine will show what nana? Red color. And then what? Iodine will show what nana? Violet color. This is an important point and you have to remember. So ఇవన్నీ కలర్ ప్రాపర్టీస్ ఎలా షో చేస్తాయంటే, ఇవన్నీ ఎందుకు కలర్డ్ అంటే, ఇవి ఎప్పుడైతే మనకి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయో, ఎప్పుడైతే ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయో, లెట్ us assume this is a fluorine atom. In a fluorine atom, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది, ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ అనేటువంటి అవైలబుల్గా ఉంది మనకి వ్యాలెన్స్ షెల్లో, ఓకేనా? సో ఎప్పుడైతే ఈ ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి ఎలక్ట్రాన్ మనకి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా. సో ఈ ఎలక్ట్రాన్ ఇది అనుకుందాం. ఎప్పుడైతే మనం ఈ ఫ్లోరిన్ని హీట్ చేసినాం అనుకోండి, ఇట్ విల్ అబ్జర్వ్ ద ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ అబ్జర్వ్ చేసుకుంటే ఫ్లోరిన్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ షెల్లో ఉన్నదానికి కొంత ఎనర్జీ ఉంటుంది, సెకండ్ షెల్లో ఉన్నదానికి ఇంకొంచెం ఎనర్జీ అనేటువంటి ఉంటుంది, ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ షెల్లో దానికి తక్కువ ఎనర్జీ,
సెకండ్ షెల్ దానికి ఎక్కువ ఎనర్జీ. ఇదంతా మీకు తెలుసు కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్వాంటమ్ నెంబర్స్లో. చెప్పుకున్నామా లేదా సార్? చెప్పుకున్నాం సార్, చెప్పుకున్నాం. ఓకేనా? ఇదిగో ఇలా న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నదానికి తక్కువ ఎనర్జీ, ఇది దూరం ఉన్నదానికి ఎక్కువ ఎనర్జీ. సో ఈ తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ హీట్ రూపంలో ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్కి ఎనర్జీ పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు తక్కువ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ అయింది. అప్పుడు ఇది ఉంటుందా? ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? చలో ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పువర్ పీపుల్ ఉన్నారు అనుకున్నాం, స్ట్రీట్లో గల్లీలో ఉంటారు. ఓకేనా? సడన్గా లాటరీ తగిలింది, 100 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఓకేనా? అదే గుడిసెలో ఉండడుగా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇగో వేరే షెల్లోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? వేరే షెల్లోకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఓకేనా? వేరే షెల్లోకి వెళ్ళిపోతుందా? దీన్ని మనం ఏమంటాం? ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఓకేనా? ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం అన్నట్టు. ఓకేనా? ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం నాన్న. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నాం, మనకి ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది అనుకోండి, అది ఎంతోసేపు వేరే షెల్లో ఉండదు. మళ్ళీ అది ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో అంతే ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేసేసి మళ్ళీ దాని ప్లేస్లోకి వస్తుంది. ఓకేనా? సో ఈ రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో, ఈఎంవి ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో మనకి ఏంటిది? ఈ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటివి విజిబుల్ స్పెక్ట్రంలో మనకి ఉంటాయన్న, మనకి విజిబుల్ స్పెక్ట్రంలో. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఉంటాయి. ఇది అటామిక్ స్ట్రక్చర్లో మనకి వస్తుంది అన్న మనకి. ఓకేనా? దాంట్లో విజిబుల్ రీజియన్లో మనకి కలర్స్ ఉంటాయి. డిఫరెంట్ కలర్, 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒక కలర్ని మనకి షో అనేటువంటి చేస్తాయి. ఇప్పుడు క్లోరిన్ ఏ కలర్ని షో చేస్తుంది, బ్రోమిన్ ఏ కలర్ని షో చేస్తుంది. సో ప్రతి దానికి సంబంధించినటువంటి కలర్ని నేను ఇక్కడ రాశాను. ఫ్లోరిన్ విల్ షో ఎల్లో కలర్, క్లోరిన్ విల్ షో గ్రీనిష్ ఎల్లో కలర్, బ్రోమిన్ రెడ్, అయోడిన్ వైలెట్ కలర్ని షో చేస్తుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. యు నో హూ? హర్ హర్ మహాదేవ్. హాయ్ నన్ను, హర్ హర్ మహాదేవ్. వన్స్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఐ థింక్ నౌ యూ గైస్ అండర్స్టూడ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ యా నన్ను చూపండి. ఇప్పుడు చూడండి చెప్తున్నా కదా, ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా స్పెక్ట్రమ్, ఇదైతే అర్థమైంది కదా. మనం అన్స్టాపబుల్ 2.0 సిరీస్లో అగైన్ వి విల్ డిస్కస్ ద వాట్ నా అటామిక్ స్ట్రక్చర్ డిస్కస్ అనేటువంటి చేస్తాం. డోంట్ వరీ. ఓకేనా? యా సార్, ఇంటర్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. యాస్ డెఫినెట్లీ. సో ఇప్పుడు స్టూడెంట్స్ అడిగారు కదా, ఐ విల్ మేక్ వన్ వీడియో, ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అదర్ దెన్ ఎంసెట్. ఎంసెట్ కాకుండా ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనే దానిపైన ఐ విల్ మేక్ వన్ వీడియో. లైక్ దేర్ ఆర్ సియుసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, like BITSAT entrance examination, VIT JEE entrance examination, or COMDIC entrance examination, and there are so many other examination. Banaras Hindu University ki separate entrance examination untundi, BHU. Delhi University ki entrance examination untundi, Hyderabad Central University ki entrance examination untundi. Okay na? And CPJET entrance examination ఉంటుంది. దట్ ఈస్ వాట్ నా BSc కోసం మనకు ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీస్లో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దట్, అది కూడా నేను మీకు ఒక ఐడియా అనేటువంటిది ఇస్తాను. ఎంసెట్, జేఈ, నీట్ మీకు తెలిసిన ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అవి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్లికేషన్స్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, సిలబస్ ఎలా ఉంటుంది, సో వాటన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ. ఎస్ ये क्या भाई, इधर भी अरे हमको तो किसको भी वोट का है ना, वो नहीं आया. we guys are what a very small बचपन है हम तो हम सब. yes you can crack హస్మాన్, you can crack JEE మెయిన్స్ క్రాక్ చేయొచ్చు. JEE అడ్వాన్స్ అంటే కొంచెం కష్టంగా JEE మెయిన్స్ క్రాక్ చేయొచ్చు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, do not post such kind of messages. Again here, this is an educational institute, you know who. We are not vote ఇంకా మనకు ఓట్ హక్కే రాలేదు, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎడ్యుకేషన్లోకి పాలిటిక్స్ తీసుకొని రాకండి. ప్రజెంట్ అయితే క్లాస్ని కాన్సన్ట్రేట్గా వినండి. క్లియర్ ఎవ్రీబడి? అచ్చా సార్, ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. నెక్స్ట్ నాన్న జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏమేమి పాయింట్స్ ఉంటాయంటే చూడండి నాన్న, మనకి నెక్స్ట్ బ్రోమిన్ అండ్ అయోడిన్ వాట్ నాన్న, మనకి ఫ్లోరిన్ ఆర్ రియాక్ట్ విత్ వాటర్. ఎస్, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఎప్పుడైనా మనకి ఇవి వాటర్తో రియాక్ట్ అవుతాయి. ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ విల్ రియాక్ట్ విత్ వాటర్.
బట్ బ్రోమిన్ అండ్ అయోడిన్ ఆర్ ఓన్లీ వాటిన మనకి స్పేర్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ soluble in various organic solvents such as what? Chloroform, carbon and carbon tetrachlorides and carbon disulfide and hydrocarbons and gives colored solutions. And this is a very important point nana manaki. Jagrata vinandi, fluorine and chlorine ivi water toni reaction atvan chendutai. Water toni reaction atvan chendutai. It will what nana react with what nana water. But బ్రోమిన్ ప్లస్ అయోడిన్ ఇవి మాత్రం వాటర్తోని అంత ఈజీగా రియాక్షన్ అనేటువంటి చెందవు. ఓకేనా? సో ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ వాటర్. వాటర్ కాకుండా ఇంక వేటితో రియాక్షన్ చేస్తుంది అంటే మనకి ఇవి అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ వాటిన మనకి కార్బన్ డైసల్ఫైడ్ కావచ్చు, కార్బన్ హైడ్రో మనకి ఏంటంటే మనకి క్లోరోఫామ్ కావచ్చు, కార్బన్ టెట్రాక్లోరైడ్ కావచ్చు, నెక్స్ట్ కార్బన్ డైసల్ఫైడ్ కావచ్చు, హైడ్రోకార్బన్స్ కావచ్చు. సో ఇవి ఇలాంటి అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లోపల మనకి డిజాల్వ్మెంట్ అవుతాయి. ఆన్ క్యూరియస్ anomaly we notice that the table 0.7 the smaller enthalpy dissociation F2 compared to the when compared to Cl2, whereas XX bond dissociation enthalpies of what manaki chlorine onward show the accepted what trend. Yes, ikkada jagrata chudandi, chlorine ఇది ఎక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీని షో చేస్తుంది when compared to bromine, iodine. Okay, this is a very important point, right? This is we have already discussed. Okay na, reason for what na manaki anomalous reactivity with what na manaki large electron repulsion of the what మనకి F2. yes, సో ఇక్కడ F2 ఉంది కదా మనకి ఫ్లోరిన్. సార్ మరి ఎందుకు మీరు ఆర్డర్ ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేశారు సార్, మనకి ఇక్కడ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ పైన మీరు ఒక పాయింట్ అనేటువంటి చెప్పారు, దానికి సంబంధించినటువంటి రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేశారు. ఓకేనా? బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ పైన చూడండి, మనకి బాండ్ డిసోసియేషన్ పైన ఎనర్జీ పైన నేను ఆల్రెడీ చెప్పాను కదా, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ పైన ఏమని చెప్పాను నేను ఇక్కడ చూడండి, క్లోరిన్ ఎక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ షో చేస్తుంది వెన్ కంపేర్స్ టు బ్రోమిన్ అండ్ ఫ్లోరిన్ అండ్ అయోడిన్. దీనికి రీజన్ ఏంటంటే మనకి ఫ్లోరిన్ కి మధ్యలో ఏంటంటే ఎలక్ట్రాన్ రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది అన్న మనకి. దెర్ ఈస్ మోర్ ఎలక్ట్రాన్ రిపల్షన్ బిట్వీన్ వాట్ అన్న ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్. ఇక్కడ ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్ మధ్యలో ఫ్లోరిన్ బాండ్ ఫ్లోరిన్ మధ్యలో ఇక్కడ ఎలక్ట్రాన్ రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రిపల్షన్ పెరుగుతుంది కాబట్టి దట్స్ వై ఓకేనా ఎఫ్ అనేటువంటి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీని అన్నిటికన్నా తక్కువగా షో చేస్తుంది. సో ఆర్డర్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది కూడా ఒకసారి చూసుకున్నాను మనకి. ఎవ్రీబడి లుక్ ఎట్ హియర్. ఓకేనా, ఎలక్ట్రాన్ రిపల్షన్ అండ్ మాలిక్యూల్ అండ్ వేరాజ్ మచ్ క్లోజర్ టు వాట్ అన్న ఈచ్ ఆఫ్ ద కేస్ Cl2. నెక్స్ట్ అన్న మనకి ఇదిగో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ట్రై చేయండి మనకి ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు, ఎన్సీఆర్టీలో క్వశ్చన్ ఇచ్చిండు, ఆల్దో ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ది ఫ్లోరిన్ ఈస్ లెస్ నెగటివ్ వెన్ కంపేర్స్ టు వాట్ అన్న క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఈస్ అ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దెన్ క్లోరిన్. వై? చూడండి అన్న మనకి జాగ్రత్తగా వినండి ఈ పాయింట్కి అర్థం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ది ఫ్లోరిన్ ఈస్ లెస్ దెన్ వాట్ అన్న మనకి క్లోరిన్ కంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ తక్కువ. ఎందుకు రీజన్? బికాస్ ఆఫ్ వాట్ మనకి లో ఎంథాల్పీ డిసోసియేషన్ ఆఫ్ వాట్ మనకి FF బాండ్. ఇక చూడండి మనకి లో ఎంథాల్పీ డిసోసియేషన్ ఆఫ్ FF బాండ్. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజనే. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజనే. సో రీజన్ ఏంటంటే మనకి ఫ్లోరిన్ తోని కంపేర్ చేసుకున్నట్టయితే క్లోరిన్కి ఎక్కువగా ఏముంటుందంటే మనకి ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఉంటుంది. రీజన్ ఏంటి మనకి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీయే రీజన్. మనకి లో బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఫర్ వాట్ మనకి EFF. మనం ఆల్రెడీ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీకి సంబంధించిన ఆర్డర్ చెప్పుకున్నాం కదా. మనకి ఏంటిది ఇగో F2కి మనకి ఏముంటుంది మనకి తక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. బికాజ్ FFకి మనకి ఏముంటుంది మనకి ఎలక్ట్రాన్ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు వాట్ అన్న క్లోరిన్కి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేటువంటిది వాట్ అన్న మనకి B అంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేటువంటిది ఏంటంటే మనకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హై హైడ్రేషన్ ఎంథాల్పీ వాట్ అన్న మనకి F-. మనకి ఫ్లోరిన్ అనేటువంటిది అన్నిటికన్నా ఎక్కువగా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. వై ఫ్లోరిన్ ఇస్ ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వెన్ కంపేర్స్ టు వాట్ అన్న క్లోరిన్. ఇప్పుడు క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో క్లోరిన్ అండ్ ఫ్లోరిన్లో ఇవి రెండు ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తాయి మనకి. బట్ ఫ్లోరిన్ అనేటువంటిది మోర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వెన్ కంపేర్స్ టు క్లోరిన్. ఎందుకంటే ఫ్లోరిన్ అనేటువంటిది హైడ్రేషన్ ఎంథాల్పీని ఎక్కువగా షో చేస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో
Sir, without 75% inter, what are the exams available? EAMCET available, okay, EAMCET available, CUET available గా ఉంది, ఓకే, మిగిలిన అవైలబుల్ గా ఉంటుంది మనకి EAMCET తప్ప. సారీ, EAMCET అన్న JEE మెయిన్స్ తప్ప మిగిలిన అవైలబుల్ గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. Yes, really reduced. Island NEET syllabus really reduced. I have all I have told in JEE mains syllabus also. So JEE mains and NEET syllabus both are same. Next, let us talk about what manaki oxidation states and trends in a what chemical reactivity. Oxidation states and trends in what chemical reactivity. మనం ఇప్పుడు చూద్దాం మేడం. All halogens exhibits negative -1 charge ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్ని కూడా, ఓకేనా, అన్ని కూడా -1. ఆల్ హాలోజన్స్ ఎగ్జిబిట్ -1 స్టేట్, అన్ని కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ హవెవర్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ అండ్ అయోడిన్ ఎగ్జిబిట్స్ ఇవి +1 +3 +5 +7. జాగ్రత్తగా వినండి, మనకి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను క్వశ్చన్ కూడా చూపిస్తాను దీనిపైన అడిగినట్టు, ఓకేనా. లుక్ ఎట్ హియర్, కాన్సన్ట్రేట్ గా వినండి. మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఫ్లోరిన్ తో ఫ్లోరిన్ అండ్ ఇవన్నీ కూడా ఏంటి మనకి, ఇవన్నీ కూడా మనకి ఏంటిది -1 ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో చేస్తాయి. అన్ని కూడా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఒకే ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని వీటి యొక్క ఏంటంటే మనకి ఆర్టేట్ ని అంటే ఫుల్ఫిల్ చేసుకొని స్టేబుల్ అయిపోతాయి. ఒక ఎలక్ట్రాన్ వస్తే ఇవన్నీ కూడా స్టేబుల్ అయిపోతాయి. నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది ఆబ్వియస్లీ సార్ స్టేబుల్ అయిపోతాయి, మనకు తెలుసు. ఓకే సార్, -1 ఆక్సిడేషన్ స్టేట్ లో స్టేబుల్గా ఉంటాయి. అండ్ జాగ్రత్తగా వినండి, ఈ ఫ్లోరిన్ తప్ప, ఫ్లోరిన్ ఎక్సెప్ట్ ఫ్లోరిన్, ఈ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా +1 అండ్ జాగ్రత్తగా వినండి +3 అండ్ +5 +5 అండ్ +7. ఓకే చూడండి, మనకి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ మూడు కూడా వేరియస్ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో చేస్తాయి. మనకి ఎలాంటి ఆక్సిడేషన్ స్టేట్ అని చూడండి. పి బ్లాక్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయా? 7 కి 7 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఇవన్నీ మనకి +7 ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేయొచ్చు, ఓకేనా, +7 ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేయొచ్చు. అండ్ లేదా మనకి జాగ్రత్తగా వినండి, మనకి ఓన్లీ ఈ పీలో ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి, ఓకేనా, అన్నిట్లో P5 ఉంటుంది కదా, 5 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో చేయొచ్చు. ఎస్ సార్, +5 ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేయొచ్చు. లేదా ఇవి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి, నాన్న వెరీ ఇంపార్టెంట్, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఇవి +3 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ ఒకటే ఎలక్ట్రాన్ లాస్ అయ్యి +1 ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనకి షో చేయొచ్చు, ఓకేనా. ఎక్సెప్ట్ ఫ్లోరిన్, రిమైనింగ్ ఆల్ ఏంటి మనకి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా మనకి +1 +3 +5 +7 అన్ని రకాల ఆక్సిడేషన్ స్టేట్ మనకి షో చేస్తాయి. బట్ ఫ్లోరిన్ మాత్రం ఓన్లీ -1 మాత్రమే ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేస్తుంది. మొత్తానికి క్వశ్చన్స్ లో ఎలా అడగచ్చు అంటే, హాలోజన్స్ ఫ్యామిలీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేస్తాయా? నో. ఒక ఫ్లోరిన్ తప్ప మిగిలిన అన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో చేస్తాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేస్తాయి. అన్ని షో చేయవు, మనకి ఓన్లీ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్ ఏంటిది ఓన్లీ 1 ఆక్సిడేషన్ స్టేట్ ని, వేరియబుల్ అంటే ఏంటిది చాలా ఉండాలి, కానీ ఇది ఒకటి ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే షో చేస్తుంది. ఎందుకంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇది ఎప్పుడు కూడా ఇంకా వేరే వాటి కూడా ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఇది స్టెబిలిటీ అంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చి దీని స్టెబిలిటీని లాస్ అవ్వడానికి ఇష్టపడదు. ఆల్వేస్ ఇది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని ఏంటంటే మనకి స్టెబిలిటీని పొందుతుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ థింక్ ఇది క్లియర్ అనుకుంటాను కదా నాన్న? ఎస్, ఎవ్రీబడి క్లియర్? ఎస్. నెక్స్ట్ నాన్న కాన్సన్ట్రేట్గా వినండి. ఆక్సిడేషన్ స్టేట్ గురించి అయితే మీ అందరికీ ఒక ఐడియా అనేటువంటి వచ్చే ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్ గురించి. ఓకే, చూద్దాం నెక్స్ట్ పాయింట్. ఎస్, 3 unpaired electrons +3 oxidation state. చూడండి మనకి the higher oxidation state of the chlorine and bromine and iodine are realized mainly when halogens are combined with the small and highly electronegative fluoride and oxygen. Okay, చూడండి మనకి the higher oxidation state of chlorine and bromine and iodine are realized mainly when the halogens are combined with the small and highly electronegative chlorine and oxygen atoms. సో జనరల్గా ఈ క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు ఇవన్నీ కూడా హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ని మనకి ఎప్పుడు షో చేస్తాయంటే ఎప్పుడైతే ఇవి మనకి దేనితోని ఆక్సిజన్తోని కావచ్చు లేదంటే ఫ్లోరిన్తోని కావచ్చు, ఓకేనా, బాండ్ ఫామ్ చేస్తే అప్పుడు మాత్రమే ఏంటంటే మనకి ఇవి హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ని మనకి షో చేస్తున్నాయి మనకి. నెక్స్ట్ ఇంటర్ హాలోజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ హాలోజన్స్ కావచ్చు, ఆక్సైడ్స్ కావచ్చు, ఆక్సో యాసిడ్స్ కావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఆక్సైడ్స్, ఓకే, అవి కూడా ఏంటిది ఇంటర్ హాలోజన్ oxides. Either it may be what మనకి oxo acids, okay na, oxo acids. Either it may be what మనకి normal oxides, okay na, normal oxides.
సో ఇంటర్ హాలోజన్ ఆక్సైడ్స్ కావచ్చు, నార్మల్ ఆక్సైడ్స్ కావచ్చు, ఆక్సో యాసిడ్ కావచ్చు. సో ఇలాంటి కాంపౌండ్స్ ఫామ్ అయినప్పుడు మాత్రమే ఈ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేటువంటిది హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో అనేటువంటి చేస్తాయి. ఓకేనా, రిమైనింగ్ కండిషన్ లో షో చేయదు. అండ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ +4 and +6 అకర్స్ ఇన్ ద ఆక్సైడ్స్ అండ్ ద ఆక్సో యాసిడ్స్ వాటిన క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఎస్, ఓకేనా, జాగ్రత్త వినండి. ఈ +4 +6 ఆక్సిడేషన్ స్టేట్, +4 and +6 అనేటువంటి ఇవి హైయర్ ఆక్సిడేషన్ స్టేట్. మనకి ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ని కూడా మనకి ఏంటిది క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ అనేటువంటి షో అనేటువంటి చేస్తాయి. ఇవి ఎలాంటి కండిషన్ లో షో అనేటువంటి చేస్తాయి అంటే మనకి అకర్స్ వెన్ ఆక్సైడ్స్, ఇదిగో ఈ ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ వచ్చినప్పుడు మనకి ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ చూడండి, ఇదిగో ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ అండ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఓకేనా, ఎస్, క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఇక్కడ అయోడిన్ లేదు, మనకి అయోడిన్ లేదు. సో క్లోరిన్ అండ్ బ్రోమిన్ కి సంబంధించినటువంటి ఏంటి మనకి ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్, నాట్ ఇంటర్ హాలోజన్స్. ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్లోరిన్ అండ్ బ్రోమిన్ కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ ఇవి +4 and +6 ఆక్సిడేషన్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అనేటువంటి అవుతాయి. అండ్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్ హ్యాస్ వాట్ నో d ఆర్బిటల్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఫ్లోరిన్ అనేటువంటిది d ఆర్బిటల్ absent ఉంటుంది. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఫ్లోరిన్? 1s2 2s2 and 2p5. there is the valential electrons of the water మనకి ఫ్లోరిన్ is present only in second shell. థర్డ్ షెల్ లోకి లేను. థర్డ్ షెల్ లో మనకి ఏముంటుంది? డి ఆర్బిటల్ ఉంటుంది. ఫైనల్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి? సెకండ్ షెల్ లో ఉంది. సెకండ్ షెల్ లో డి ఆర్బిటల్ absent. సో ఫ్లోరిన్ లో డి ఆర్బిటల్స్ అనేటువంటివి absent గా మనకి ఉండడం జరుగుతుంది. సో డి absent అనేటువంటి absent ఉండడం వల్ల ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో absent ఉంటుంది. ఇట్ కెనాట్ ఎక్స్పాండ్ ద ఆక్టేట్. ఇది ఆక్టేట్ ఇది ఎక్స్పాండ్ అనేటువంటి చేసుకోలేదు. అండ్ బ్రింగ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ ఎగ్జిబిట్స్ వాటిని ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ అనేటువంటి చేస్తుంది. ఎస్, క్లియర్? నన్ను మేనేజ్ చేయడం కష్టం. నాన్న అన్ని సబ్జెక్ట్స్ పైన ఫోకస్ అనేటువంటి చేయాలి. ఒకటే సబ్జెక్ట్ చెప్పి మిగిలిన వాటిలో మేనేజ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం. నాన్న అన్ని సబ్జెక్ట్స్ పైన ఎంతో కొన్ని మార్క్స్ మనం ఖచ్చితంగా మనం చేయాలి. అండ్ ఆల్ హాలోజన్స్ ఆర్ వాట్ హైలీ రియాక్టివ్ అండ్ దే రియాక్ట్ విత్ వాట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ ఫార్మ్ హాలైడ్స్. సో అన్ని కూడా మనకి ఇవి మెటల్స్ తో నాన్ మెటల్స్ తో అన్నిటితో రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే హాలోజన్స్ అనేటువంటి మోర్ రియాక్టివ్. సో దట్స్ వై ఏంటంటే మనకి అన్నిటితో రియాక్షన్ చేయండి హాలైడ్స్ మనకి ఫార్మ్ చేస్తాయి మెటల్స్ తో నాన్ మెటల్స్ తో. అండ్ ద రియాక్టివిటీ ఆఫ్ ది హాలోజన్స్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హాలోజన్స్ యొక్క రియాక్టివిటీ అనేటువంటిది డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ రియాక్టివిటీ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్ వై రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుందంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంటే అది హై రియాక్టివ్ నేచర్ని మనకి షో చేస్తుంది. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువ ఉంటే అది లో రియాక్టివిటీ నేచర్ని షో చేస్తుంది. దట్స్ వై పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ మనకి ఏం జరుగుతుంది? మనకి ఎలక్ట్రాన్ నెగిటివిటీ of the halogen group will going to be decrease. Yes everybody, clear? हिमांशु ग्रावेल, मैं तो हिंदी इंग्लिश बोल रहे हैं यार. इंग्लिश नॉट इंग्लिश, तेलुगु बोल रहा हूं मैं, नॉट हिंदी. आप तो हिंदी वाला है तो तुम तो तेलुगु नहीं समझते हैं. हमारा सारे लोग क्या है वो तेलुगु स्टूडेंट्स है तेलंगाना से. सो मैं रिक्वेस्ट कर रहा हूं आप हिंदी चैनल में जाके पढ़ाई करो. सो आपको अच्छे समझ पाएगा. You will understand very better. Yes. Next na concept vinandi, jagrataga vinandi my dear students. Decreasing the oxidizing ability of the halogens in aqueous solution down the group is what evident from their what standard electrode potential of the group 18 elements and depends upon the what parameters of the what indicated below. Yes, indicate konni parameters indicate chesam chudandi manaki. Hydration enthalpy, the decreasing the oxidizing ability అనేటువంటి డిక్రీజ్ అనేటువంటి అవుతున్నాడు మనకి హాలోజన్స్ ఇన్ aqueous solution లో మనకి ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఆఫ్ ది హాలోజన్స్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది aqueous solution లో. ఓకేనా, డౌన్ ద గ్రూప్ and it avoid the form the standard electrode potential of what మనకి టేబుల్ నెంబర్ 18 లో మెన్షన్ చేశారంట, which depends upon the what parameters below. And the relative oxidizing power of the halogens can be further illustrated by the reaction with water and fluoride and oxides and water oxygen, whereas the chlorine bromine are react with the water and form the corresponding hydraulic and hydrohalic and hypohalic acids. And the reaction of the iodine in water non-spontaneous, and in case of iodine
అండ్ ఆక్సైడ్స్ అండ్ ఆక్సిడ్స్ అండ్ మీడియం. మనకి వాట్ ఎవర్ ఇట్ మే బి పెద్ద థియరీ ఇచ్చిండు, నేను సింప్లిఫై చేసి చెప్తా చూడండి. ఓకే, ఒక్కొక్క పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్తుంది మనకి, ఒక్కొక్క పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్తుంది మనకి. ద రియాక్టివ్ ఆక్సిడైజింగ్ పవర్ ఆఫ్ ది హాలోజన్స్ అనేటువంటిది మనకి ఇలిస్ట్రేటెడ్ బై ద, మనం ఎలా చెప్తామంటే ఇలిస్ట్రేటెడ్ బై వాటర్ మనకి ఎలా ఇమాజిన్ చేసుకుంటామంటే దేర్ రియాక్షన్ విత్ వాటర్తో రియాక్షన్ చేసే దాని యొక్క ఆక్సిడైజింగ్ పవర్ని మనం మెజర్ చేస్తాం, మనం ఇలిస్ట్రేట్ చేస్తాం జనరల్గా. ఓకేనా, హాలోజన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం వాటర్తో రియాక్షన్ చేసి దాని యొక్క ఆక్సిడైజింగ్ పవర్ ఏంటి చెప్పండి మనకి. ఆక్సిడైజింగ్ పవర్ మీన్స్ వాట్ అంటే హాలోజన్స్ ఇట్ సెల్ఫ్ రెడ్యూస్ అయ్యి వేరే వాటిని ఆక్సిడైజ్ చేస్తాయి, దాన్ని మనం ఆక్సిడైజింగ్ పవర్ అంటాం. ఓకే సార్. ద ఫ్లోరిన్ ఆక్సిడైజెస్ ద వాటర్ టు ఆక్సిజన్. ఫ్లోరిన్ అనేటువంటిది ఆక్సిడైజ్ ద వాటర్ని ఆక్సిడైజ్ చేసి వాటర్ మనకి టు వాటర్ ఆక్సిజన్. అండ్ వేర్ యాజ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ రియాక్ట్ విత్ ద వాటర్ టు ఫార్మ్ వాటర్ కరస్పాండింగ్ హైడ్రోహాలిక్ అండ్ హైపోహాలస్ యాసిడ్స్. ఇవి యాసిడ్స్ని మనకు ఫార్మ్ చేస్తాం. మనకి ఫ్లోరిన్ ఆక్సైడ్స్ వాటర్ టు ఆక్సిజన్, వేరాజ్ ఫ్లోరిన్ ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తుంది వాటర్తోని. ఓకే, అండ్ ఆక్సిజన్ వేరాజ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ రియాక్ట్ విత్ వాటర్తో రియాక్షన్ చెందుతాయి. ఇవి రియాక్షన్ చెంది మనకి హైడ్రోహాలిక్ అండ్ హైపోహాలిక్ యాసిడ్స్ మనకు ఫామ్ చేస్తే మనకి ద రియాక్షన్ ఆఫ్ ది అయోడిన్ విత్ వాటర్ ఈస్ నాన్ స్పాంటేనియస్. ఇదంతా స్పాంటేనియస్గా జరగదు మనకి. ఓకేనా, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటిది, మనం అయోడిన్తో వాటర్ని రియాక్షన్ చేయలేం. ఓకేనా, ఎందుకంటే అయోడిన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా, అండ్ ఇన్ ఫ్యాక్ట్ అయోడిన్ మైనస్ వాటర్ మనకి ఆక్సిడైజ్డ్ బై ద ఆక్సిజన్ ఇన్ ద మనకి అసిడిక్ మీడియం అండ్ జస్ట్ రివర్స్ ద రియాక్షన్ అబ్జర్వ్ ద ఫ్లోరైడ్స్. ఇక్కడ రియాక్షన్ కూడా మనకి మెన్షన్ చేసాం చూడండి. These are not much importance, but let us see the reactions. మనకి ఫ్లోరిన్ని వాటర్తో రియాక్షన్ చేసాం. ఫ్లోరిన్ ఏం చేస్తున్నా మనకి ఆబ్వియస్లీ ఫ్లోరిన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకి ఇది దీని దగ్గర మనకి వాటర్ లోపల ఏవైతే H2Os ఉంటాయో జాగ్రత్త వినండి, H2O H ప్లస్ అండ్ OH మైనస్ గా విడిపోతుంది అంతే కదా. ఇక్కడ నేను రెండు ఏం తీసుకున్నాను, వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాను, రెండు H ప్లస్లు రెండు OHలు. హియర్ ఐఎమ్ టేకింగ్ వాటర్ మనకి 4 ఏంటి మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్ నేను తీసుకున్నాను, ఫ్లోరిన్ మాలిక్యూల్ తీసుకున్నాను. అచ్చా, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎన్ని మనకి మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి చెప్పాను మనకి, దీంట్లో మొత్తం హైడ్రోజన్స్ ఎన్ని చెప్పండి. ఓకేనా, ఇలా OH మైనస్లో H ప్లస్ లా కాకుండా మొత్తం వాటర్లో చూడండి, వాటర్లో 2 మోల్స్ ఆఫ్ వాటర్ ఉంది కదా, 4 హైడ్రోజన్స్ అండ్ 4 వాటర్ని మనకి హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 ఆక్సిజన్స్. అచ్చా సార్, ఓకే, 2 ఆక్సిజన్స్ ఆర్ దేర్. ఇప్పుడు 2 ఆక్సిజన్స్ ఉన్నాయి మనకి, ఎన్ని 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ దగ్గరికి 4 హైడ్రోజన్స్ ఏం చేస్తాయి మనకి 4 ఎలక్ట్రాన్స్ మనకి ఫ్లోరిన్స్కి డొనేట్ చేస్తాయి చేయా. ఓకేనా, చేస్తాయి సార్. ఓకేనా, 4 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, సో 4 ఆక్సిజన్స్ ఫ్లోరిన్స్ ఏమవుతుంది మనకి 4F మైనస్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఫ్లోరిన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి ఎక్కడ నుంచి మనకి, ఇదిగో హైడ్రోజన్స్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ అనేటువంటి తీసుకున్నాయి కాబట్టి. ఓకేనా, 4F మైనస్ ఇది అక్వస్ సొల్యూషన్. ఓకేనా, అండ్ H ప్లస్ లేదా బయటికి వెళ్ళిపోతాయి, అదే H ప్లస్లు ఈజీగా H ప్లస్ లాగానే బయటికి వెళ్ళిపోతాయి. ఇగో 4 H ప్లస్ బయటికి వెళ్ళిపోయినాయి. ఇగో 4 H ప్లస్లు ఏం చేసినాయి, 4 ఫ్లోరిన్స్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినాయి అండ్ ఒక O2 అనేటువంటి బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా, ఒక O2 అనేటువంటి బయటికి వెళ్ళిపోయింది. క్లియర్ ఎవ్రీబడి? ఓకేనా, క్లియర్ ఎవ్రీబడి? ఓకే సార్, క్లియర్ ఎవ్రీబడి. నెక్స్ట్ X2 తీసుకుందాం. ఓకేనా, X2 ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది. X2 అంటే ఎనీ ఫ్లోరైడ్, యూ కెన్ టేక్ ఎనీ ఫ్లోరైడ్. ఇక మనకి ఎనీ ఫ్లోరైడ్ అంటే ఎక్సెప్ట్ అయోడిన్. ఇక్కడ చూడండి, X ప్లస్లో ఏం తీసుకుంటామండి, క్లోరిన్ అండ్ బ్రోమిన్ తీసుకొని మనం రియాక్షన్ చేసినట్టయితే. ఓకేనా, ఇవేం ఫామ్ చేస్తే చూడండి మనకి, ఇదిగో ఇది ఫ్లోరిన్ ఏం చేస్తుంది, మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది అయోడిన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఏంటి మనకి ఏంటి హైడ్రోజన్ దగ్గరికి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ ఫార్మింగ్ ద బాండ్ విత్ వాట్ అన్న హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేయట్లేదు. బట్ ఇక్కడ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఇక్కడ ఏం చేస్తుందంటే వాటర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే H ప్లస్ ఉందో కూడా, ఇప్పుడు ఇంతకుముందుగా మనం ఏం చేసినాం, ఇదిగో వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ని ఆక్సిజన్ని సపరేట్గా రాసినాం. బట్ హియర్ ఇక్కడ మనం వాటర్ని డివైడ్ చేస్తున్నాం. H2O will going to divide into the H minus and H plus. OH minus and H plus. So H plus and OH minus ఉన్నాయా? Yes. So H plus దేంతో రియాక్షన్ చెందుతాయి? ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఏమున్నాయి, మనకి ఇక్కడ ఫ్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్, అయోడిన్ తీసుకుంటే అయోడిన్. సో ఇక్కడ మనకి క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్తో రియాక్షన్ చెందుతుంది. అండ్ OH మైనస్ దేంతో రియాక్షన్ చెందుతాయి మనకి, ఇంకో దాంతో. ఓకేనా, జాగ్రత్త వినండి. ఇక్కడ X2 తీసుకుంటున్నాం కదా, అంటే Cl మైనస్ Cl ఆర్ Br మైనస్ Br. ఓకేనా, Cl మైనస్ Cl. దీంట్లో
ఒకటేమో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఓకేనా, ఒకటేమో ఎలక్ట్రాన్ తీసుకుంటుంది మైనస్ ఛార్జ్, ఇంకోటి ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఒకటి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఒకటి ఎలక్ట్రాన్స్ లాస్ అయింది ఓకేనా. ఇందులో ఒక క్లోరిన్ దేనికి ఇస్తారు, OH మైనస్కి, ఇంకో క్లోరిన్ దేనికి ఇస్తారు, H ప్లస్కి అండి. ఒకదాని H ప్లస్కి, ఇంకో దానికి OH మైనస్కి అండి. సో అప్పుడు ఇది ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అయోడిన్ ఉంది కదా, సో ఈ అయోడిన్ ఏం చేస్తున్నా మనకి, అయోడిన్ అనేటువంటిది ఇగో ఈ 4H+ ఉందిగా, 4H+ తీసుకొని ఓకేనా వాటర్లో వేసినట్టు ఇగో ఈ రియాక్షన్లో ఓకేనా, ఇది ఇచ్చినటువంటి 4H+ అండ్ O2ని మళ్ళీ తీసుకొని ఓకేనా, ఇది I2ని ఫామ్ చేసి మళ్ళీ H2 అనేటువంటి బయటికి అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇది మనకి నార్మల్ రియాక్షన్. ఎస్ వాట్ మనకి హైపోక్లోరైడ్స్. ఎస్ వెరీ గుడ్ నాన్న సుష్మిత, వెరీ గుడ్. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో గివ్ మీ 1 సెకండ్ నాన్న, 1 సెకండ్ మేడం. తీసుకుంటారా ఇక్కడ ఆ స్టూడియోలో తీసుకుంటారా ఇక్కడ తీసుకుంటారా, ఏం చేయాలా? ఓకే మేడం. సో నాన్న దిస్ ఇస్ అబౌట్ వాట్ నాన్న టుడేస్ క్లాస్ ఓకేనా, టుడేస్ క్లాస్. అండ్ పీ బ్లాక్ సంబంధించినటువంటి ఇంకొక క్లాస్ తీసుకుంటాను ఓకే, ఇంకొక క్లాస్. సో దాంట్లో హాలోజన్ ఫ్యామిలీ అండ్ అదేవిధంగా నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. సో వాట్ యూ విల్ డూ మీన్స్ నేను ఒక PDF గ్రూప్లో సెండ్ చేస్తాను, ప్రతి ఒక్కరికి PDF అవైలబుల్గా ఉంటుంది టెలిగ్రామ్లో. గో అండ్ సెర్చ్. PDF నేమ్ ఏమని ఉంటుందంటే రాసుకోండి, PDF నేమ్ ఏమని ఉంటుందంటే అందరు రాసుకోండి, ఇదిగో నీట్ కెమిస్ట్రీ ప్లానర్ వాల్యూమ్ 1 అని ఉంటుంది ఓకేనా. సో ఈ PDF అందరూ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడికి ఇదిగో 1027 పేజ్ నెంబర్ ఎంత 1027 ఇక్కడ దాకా రండి ఓకేనా. ఇక్కడ రాదు అంటే మీన్ ఈ మధ్యలో ఉంటుంది, మీరు కంటెంట్లోకి వెళ్ళి చూసుకునే తెలుస్తుంది. సో ఇక్కడ సో మెనీ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఇచ్చాను. లైక్ ఇక్కడ చూడండి మనకి ఇదిగో ఇక్కడ హైలైట్స్ గురించి మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకోలేదు, ఇంకా ముందు క్లాస్లో చెప్పుకుంటాం. దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఇదిగో ఎంసెట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంసెట్ క్వశ్చన్ చూడండి, ఎంసెట్ క్వశ్చన్ ఇచ్చాను. ఇది హైడ్రోజన్ సంబంధించినటువంటి హైలైట్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు ఓకేనా. సో వీటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఏం అడిగినంటే ద ప్రాపర్టీ ఆఫ్ ది హాలోజన్స్ విచ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, కరెక్ట్గా మ్యాచ్ కాదు అని చెప్పండి. ఇదిగో డెన్సిటీకి చెప్పినాను, ఎలాంటి మనకి డెన్సిటీ చెప్పాను, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చెప్పాను, అయనైజేషన్ ఎంథాల్పీ చెప్పాను, ఎలక్ట్రాన్ నెగిటివిటీ చెప్పాను. సో ఇక్కడ అన్ని స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చాను, జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఎంసెట్ క్వశ్చన్స్ ఇచ్చాను, నీట్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఐ హ్యావ్ గివెన్ సో మెనీ. వైఫై స్విచ్ విచ్ వన్ మేడం? ఓకే నో ప్రాబ్లమ్ మ్యామ్, ఐ విల్ స్టే హియర్ ఓన్లీ నాకు 8:5 క్లాస్ ఉంది ఓకే. జాగ్రత్త వినండి, దీనికి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి మనకి వెరీ సింపుల్ ఆన్సర్. దీంట్లో మనకి ఏంటి, మనకి నాట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వంది ఏంటని అడుగుతున్నాడు. మనకి ఆప్షన్ బి చూడండి, మనకి ఇక్కడ చూడండి ఇగో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి నేను ఆల్రెడీ ఆర్డర్ చెప్పాను, మనకి క్లియర్గా ఆర్డర్ చెప్పాను. క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఫ్లోరిన్ అని, ఇక్కడ ఫ్లోరిన్కి ఎక్కువ అని చెప్పిండు, అంటే ఇది రాంగ్ ఆప్షన్. సో ఇదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. డెన్సిటీ కరెక్ట్ ఆర్డర్ ఇచ్చిన, అయనైజేషన్ ఎనర్జీ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, వీటిలో ఎలాంటి డిఫరెన్సెస్ లేదు, ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు, ఆర్డర్ ఎలా ఉందో అలాగే ఉంది ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను డెన్సిటీకి అయనైజేషన్ ఎంథాల్పీకి అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈ మూడింటికి సేమ్ ఆర్డర్ అని చెప్పినా లేదా, మొత్తం పాయింట్ టు పాయింట్ అవే ఇస్తున్నా మనకి. చూడండి కావాలంటే ఇక్కడ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇక్కడ ఇది చూడండి, ఇది వచ్చిన మనకి ఇగో మనకేంటిది అయనైజేషన్ ఎంథాల్పీ ఎలక్ట్రోనెగటివిటీ ఈ రెండింటికి సేమ్ అని చెప్పిన ఎలక్ట్రోనెగటివిటీ అయనైజేషన్ ఎనర్జీ సేమ్ అని చెప్పిన సార్. అండ్ ఇదిగో డెన్సిటీ ఇది కూడా సేమ్ అని చెప్పిన, చూడండి డెన్సిటీ బాయిలింగ్ పాయింట్ ఇదంతా సేమ్ అని చెప్పినాను ఓకేనా. సో ఇది ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. చూడండి మనకి ఇది కూడా అన్నిటి కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ అనేటువంటి ఉంది ఓకేనా. డెన్సిటీ కూడా ఆర్డర్ మీరు చూసుకున్నట్టయితే సేమ్, మనకి దేనికి ఉంటుంది, మనకి ఐడిన్కే ఎక్కువ అనేటువంటి మనకు ఉంటుంది, ఐడిన్కి ఎక్కువ అనేటువంటి ఉంటుంది. సో ఇక్కడ ఆర్డర్ కూడా మనకి కరెక్ట్ అని ఇచ్చింది చూడండి, ఇది ఐడిన్కి ఇక్కడ ఎక్కువ ఉంటుంది డెన్సిటీ ఒక డిఫరెంట్, ఇవి రెండు అయితే సేమ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఆబ్వియస్లీ బి. సో ఇలాంటి నేను సో మెనీ క్వశ్చన్స్ ఇచ్చాను, అందరూ చూడండి, అందరూ చూడండి, ఎస్ ఎవ్రీబడి చూడండి, అందరూ ఆన్సర్ చూడండి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీరు ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ రిమెంబర్, ఏవైతే టాపిక్స్ చెప్పుకుంటున్నామో వాటిపైనే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే దీంట్లోకి పీపుల్కి చాలా మటుకు డిలేట్ అయింది పోర్షన్. సో ఇలా ఏది డిలేట్ అయిందని నేను ఫస్ట్ చాప్టర్లోనే జేఈకి సంబంధించినటువంటి ఫస్ట్ ఏదైతే మనం జేఈ కోచింగ్ స్టార్ట్ చేసుకుంటామన్నా దాని ఫస్ట్ డే సెషన్లో చెప్పాను. సో అక్కడికి వెళ్ళి అందరూ చూసుకోండి ఎవ్రీబడి ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ అబౌట్ టుడే సెషన్. సో మీరు వెళ్ళి ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఓకేనా.
ఐ హావ్ గివెన్ సో మెనీ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ బేసిక్ ఎలిమెంట్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. అసిడిక్ ఎలిమెంట్ ఇవన్నీ కూడా ఓకేనా, అన్ని ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని రేపు రియాక్టివిటీ రేపు మొత్తం కంప్లీట్ చేసేసుకొని అనలామస్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేసుకుంటే హాలోజన్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఏంటిది మనకి ఏంటంటే మనకి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ అనేటువంటి చేస్తాం, నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ గురించి. ఓకేనా? సో ఎవ్రీబడి పోయే ముందు ఒకసారి లైక్ కొట్టేసి వెళ్ళిపోయినా మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.